వేణుస్వామి అనగానే వ్యాపారం, మీరు నేను చేసేది వ్యాపారం అని చెప్తున్నారు ఓపెన్గా. వ్యాపారం అంతే కదా, బిజినెస్, సెలబ్రిటీ, ప్రొఫెషన్. సో వీటిలో ఉండే వేణుస్వామి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారా? చాలా సర్వీస్ చేస్తారు. మొన్న ఏదో వీడియో చూసా, విష్ణుప్రియ చెప్తోంది వాళ్ళ మదర్కి ఎవరికి బాగాలేకపోతే మీకు కాల్ చేశారు, హాస్పిటల్లో ఉంటే మీరు హెల్ప్ చేశారని చెప్తుంది. ఇటువంటి గుప్త దానాలు, గుప్త సహాయాలు చాలా ఉంటాయి, చాలా చేస్తా. అవి కూడా తెలియాలి కదా వేణుస్వామి సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో. ఇప్పుడు విష్ణుప్రియ ఐ థింక్ 2023 ఇప్పుడు ఫోన్ చేసింది. నాకు అంత పెద్ద పరిచయం లేదు, ఒకసారి ఆఫీస్కి వచ్చింది, కలిసింది, అయిపోయింది. సడన్గా ఫోన్ చేసింది, లేపిన. ఏందమ్మా అంటే స్వామి గారు అంటది. స్వామి గారు మా అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేసిన, నా దగ్గర రూపాయి లేదని ఏడుస్తుంది. ఏమైంది అని ఏడుస్తుంది. డబ్బులు లేవు నా దగ్గర, ఎంత కావాలా, ఇంత కావాలా. మాటల్లోనే ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, కౌన్సిలింగ్ ఇస్తున్నా. వేణుస్వామి ఇందాక మీరు భయపెడతారు అన్నారు, కానీ వేణుస్వామి భయపెట్టడం మీరు మాట్లాడుతున్నారు. వేణుస్వామి సపోర్ట్ చేస్తే మానసికంగా ఆ లైఫ్ వేరే ఉంటుంది. అంటే వేణుస్వామి అనేటోడు పాజిటివ్గా వ్యక్తిని ఎత్తుకుంటే వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక వాడికి వానంత తోపిక లేడిగా ఈ సమాజంలో. ఇక అంటే వాడిని అట్లా తీసుకుపోతావాన్ని, అంటే వానికి ఇచ్చే కౌన్సిలింగ్. వేణుస్వామి లాంటోడే నువ్వు గొప్పోడివి అంటే వాని పరిస్థితి ఎట్లుంటుంది. సో ఇదొక వెర్షన్, ఇదొక యాంగిల్ నాలో. సో అప్పుడు ఏం చేసిన అంటే, సరే అమ్మా చూసుకో, అమౌంట్ వచ్చింది. మాట్లాడుతూనే కాల్ కట్టేలోపు ఆమెకి, నేను కాల్ కట్టేలోపు ఆమె డబ్బులు ఓకే అన్న తర్వాతనే లోపలికి పోయింది. మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా ఈ డిస్కషన్ లేదు, నథింగ్. ఇట్లా ప్రతి నెల ఇండస్ట్రీకి సంబంధించిన ఒకరిద్దరు అమ్మాయిలకు హెల్ప్ చేస్తా. అమ్మాయిలకు మాత్రమేనా? అమ్మాయిలకు హెల్ప్ చేస్తా, మగవాళ్ళకు కూడా చేస్తా, కానీ అమ్మాయిలకే హెల్ప్ చేస్తా. ఎందుకు అంటే అమ్మాయిలు బాగా సంపాదించి ప్రేమ పేరుతోని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. అమ్మాయిలు ఎంత తెలివిగల్లోళ్ళైనా నేను నమ్మే సిద్ధాంతం ఏంటి అంటే, మగవాళ్లకు 10% నాలెడ్జ్ ఉంటే ఆడవాళ్లకు 110% నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. రెండోది, కొన్ని పనికిమాలిన సేయింగ్స్ ఉంటాయి. ఏమనంటే, ఆడవాళ్ళ నోట్లో మాట ఆగదు. వాస్తవంగా ఆడవాళ్ళు దాచిపెట్టడం, వాళ్ళు చేసే పనులలో ఈ వేలుతోని పని చేస్తే ఈ వేలు కూడా తెలియదు, ఈ వేలుతో పని చేస్తే ఈ వేలు కూడా తెలియదు. మగవాడు ఈ వేలుతో పని చేస్తే ప్రపంచం అంతా చెప్పుకుంటాడు. ఓకే. సో ఆడవాళ్ళు అన్నిట్లలో బాగుంటారు, కానీ ప్రేమ దగ్గరకు వచ్చేటప్పటికి నాశనం అయిపోతారు. అంటే ప్రేమను అవతలివాడు ఉపయోగించే విధానాన్ని బట్టి అమ్మాయిలు నాశనం అయిపోతారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే, వీళ్ళు సంపాదించిన సర్వం ఆస్తిని, వీళ్ళ మానసికమైనటువంటి ధైర్యాన్ని, ఎమోషన్స్ని మొత్తం తీసుకుపోయి ఆయన కాళ్ళ దగ్గర పెడతారు. అంటే నేను చెప్పే ట్రాపింగ్ విషయం మాట్లాడుతున్నా. అందరూ మగవాళ్ళు అట్లనే ఉంటారని చెప్పట్లా, జనరలైజ్గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళు మానసికంగా వీక్ అవుతారు. ఆ వీక్ అయిన సందర్భం నుండి వాళ్ళను పైకి తీసుకురావడానికి నేను ఏదైనా చేస్తాను. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తా, డబ్బు సాయం చేస్తా. చాలామందికి, కొంతమందికి ఫిజిక్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణ, ఒక హీరోయిన్ కావాలనుకుంటుంది ఒక అమ్మాయి. హీరోయిన్లు అంతా మీ దగ్గరికి ఎందుకు వచ్చి పూజలు చేస్తారు నాకు అర్థం కాదు. ఒక హీరోయిన్ పేరు చెప్తే బాగుంటుందేమో, కానీ అమ్మాయి పెద్దగా నేను సినిమాలు ఆడడం చూడలే. బట్ ఈ మధ్య టాప్ పెద్ద బడ్జెట్ సినిమాలు అన్నింటిలో అమ్మాయి కనపడుతుంది, చేస్తుంది. సో నేను అమ్మాయి ఫార్చునేట్లీ మీ దగ్గర నేను చాలాసార్లు చూసాను, మీ దగ్గర పూజలు చేయించడం చూసాను. చాలామంది నేను అనేది అది. అంటే నేను ఇంకొకటి ఏంటంటే, నేను అమ్మాయిల డబ్బులు తీసుకోను, ఫ్రీగా చేస్తా, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేస్తా. పెద్ద సెలబ్రిటీలకు కూడా ఫ్రీగా చేస్తా. అంటే నేను ఒక సర్వీస్గా భావిస్తా. నేను అదే చెప్పిన మీకు ఇందాక, నేను యోనిని అమ్మవారికి భావించేటువంటి మనిషిని. సో అందుకని ఒక అమ్మాయి వచ్చింది, నిజంగానే అమ్మాయి జాతకంలో యోగం ఉంది, ఒక హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది, లేదు ఇంకో ఎంటర్ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఉంది, లేదు ఇవాళ ఆడవాళ్లకు పెట్టుబడి ఏంది, అందమే. సో ఆ అందం మంచిగా ఉంది, ఒక బాగా డబ్బున్నోడు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మగవాడి అంతిమ లక్ష్యం ఏంది, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆడవాళ్ళ అంతిమ లక్ష్యం ఏంది, డబ్బున్నవాడిని భర్తగా పొందాలి. సో నా దగ్గరకు వచ్చింది, నా జీవితంలో నాకు సినిమాలు చేయాలి, నేను ఏం చేయ, నాకు మంచి భర్త కావాలి. ఈమె మనం చూసేది ఏంది, ఈమెకు ఆ యోగ్యత ఉందా లేదా. ఎట్లుంటుంది యోగ్యత, అందాన్ని బేస్ చేసుకుంటుంది, రెండు జాతకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, పెళ్లితో దశ తిరగదా, తిరుగుతుంది. పెళ్లి చేస్తాం. చేసిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది, ఒక మంచి డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో అమ్మాయి సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ డే అమ్మాయి ఒక కారు, ఇల్లు, ఫ్లాట్, హ్యాపీ లైఫ్, ఇంకెక్కడో వెళ్ళిపోతుంది ఇంకా. సో అలాంటి పూజలు, అట్లా అందరికి అవే పూజలు ఉండవు. ఒక స్పోర్ట్స్, ఒక అమ్మాయి ఏదో ఆడాలనుకుంటుంది, నేను టెన్నిస్ స్టార్ కావాలనుకుంటుంది. టెన్నిస్ స్టార్ కావాలనుకున్నప్పుడు టెన్నిస్ స్టార్కి సంబంధించినటువంటి పూజ ఏం చేయాలి, రవికి సంబంధించిన పూజ,
ఒక పూజ ఉంటుంది, తారాదేవి పూజ ఉంటుంది, చిన్నమస్తా పూజ ఉంటుంది, ఆ పూజ చేస్తాం. సో ఒక్కొక్కళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి చేస్తాం. మనం అమ్మాయిలకి ఏంది కౌన్సిలింగ్ మెయిన్ ఇక్కడ. వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళను ఆ క్షణంలో బయటికి తీసుకురాగలిగితే ఇంకా వాళ్ళు తోపులు. ఓకే, ఇంకా వాళ్ళు తోపులు ఇంకా అంతే. ఓకే. ఈ ఒక అమ్మాయి, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్. తను ఒకరోజు డిప్రెషన్లో ఉంది. నాకు ఎందుకో నేను సాయంత్రం 5 అవుతుంది, 5 గంటలకు నాకు యాక్సెస్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే యాక్సెస్ ఉంది. 5 గంటలకు నాకు ఎందుకో 6 సెన్స్ చెప్పింది ఈ అమ్మాయి ఏదో చేసుకోబోతుంది అని. నేను ఏం చేసిన 5 గంటలకు టక్కున నేను డ్రైవర్ని తీసుకోకుండా నేను ఒక్కరిని వెళ్ళిపోయాను. అంటే నేను ఏం చేస్తాను అంటే కొన్ని ప్రైవేట్ విషయాలు డ్రైవర్లను అవాయిడ్ చేస్తూ అందరిని అవాయిడ్ చేస్తూ సింగిల్గా వెళ్తా. అంటే నేను మళ్ళీ తెలియొద్దు కదా, కొన్ని ప్రైవసీ మెయింటైన్ చేయాలి కాబట్టి వెళ్తా. వెళ్ళినప్పుడు అక్కడికి పోయినాక ఏమైందంటే వెళ్ళి నేను కూర్చున్నాక వాళ్ళ అమ్మ బయట కూర్చుంది. ఎక్కడుంది అని అడిగిన. బెడ్రూమ్లో ఉంది. డోర్ ఓపెన్ చేసి ఉంది, దగ్గరికి వేసింది. డోర్ ఓపెన్ చేయంగానే అమ్మాయి చేతిలో స్లీపింగ్ పీల్స్ పెట్టుకొని థింకింగ్ వేసుకోవాలా వద్దా. ఓ, హీరోయిన్ ప్రముఖ హీరోయిన్. డోర్ తెరిచి వేసుకో అన్న కామెడీగా చూసింది. గురూజీ అని ఏడుస్తూనే ఉంది. ఏమైంది అన్న. ఇట్లా మోసపోయినా. సిగ్గుందా? మోసపోతే నేను మోసం చేస్తే ద బెస్ట్ రివెంజ్ ఈజ్ మ్యాసివ్ సక్సెస్. కరెక్ట్. ఒక రేంజ్ రోవర్ కార్ దింపు, మంచి నిద్రపోతాడు, చచ్చిపోవాలి గిలగిల కొట్టుకొని. దింపు, ఒక ప్యారిస్ టూర్ అయ్యి, నువ్వు లేకపోతే నా జీవితం ఇంకా బాగుందిరా అని చెప్పి. ఇది కదా కావాలి. మీ నంబర్ ఇవాళ రేంజ్ రోవర్లో తిరుగుతుంది. ఒక సొంతం ఇల్లు భుజాల, హ్యాపీగా ఉంది, పెళ్లి చేసుకోవాలా, డబ్బు విపరీతంగా సంపాదించింది, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇవాళ అదే అడుగుతుంది ఆమె అమ్మాయి అనేది, మీరు ఆ రోజు లేకపోతే నేను లేను. ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా ఆ అమ్మాయి నా నుండి వినాల్సిన మాటలు ఏమున్నాయో ఆ అమ్మాయే వింటుంది, వేరే వాళ్ళు వినరు. అంటే నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు నన్ను మీరు చూసిర్రు, మనం ట్రావెల్ చేసే విధానం వేరు. ఇప్పుడు ఈ కెమెరాలు పక్కకు పెడితే, ఈ మైకులు పక్కకు పెడితే నేను ఎట్లా మాట్లాడతా? ఇప్పుడు నేనే మీకు గుర్తుందో లేదో, నేను మీ జాతకాన్ని చూసి మీరు కాంట్రవర్సీలు ఇరుక్కుంటారని చెప్పిన. నాకు నోటీసులు వస్తాయని చెప్పారు. నోటీసులు వచ్చినాయి. నేను అప్పుడు ఏం చెప్పిన, మీకు లైట్ తీసుకోండి సార్ అని చెప్పి. అది కూడా అన్నా కదా, పేరు వచ్చింది సార్ లైట్ తీసుకోండి అంటే. నేను వ్యక్తిగతంగా ఇచ్చే కాన్ఫిడెన్స్ ఎవరికి ఇయ్యరు. నేను అంత ఎక్స్ట్రీమ్ ఇస్తా కాన్ఫిడెన్స్. అంటే అది కూడా జాతకాన్ని చూసే ఇస్తా. అంటే నిజంగానే మీకు ప్రాబ్లం ఉంది, ప్రిపేర్ ఫర్ బెయిల్ అంట, యాంటిసిపేటెడ్ బెయిల్ తీసుకోండి, మీకు ఏదో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంట. లేదు మిమ్మల్ని ఎవ్వడు వీకలేడు, లైట్ తీసుకో, ఇంకా నీ పనులు చేసుకో అంట. నేను అనేది ఏంటంటే ఆ జాతకం నుండి వచ్చిన కాన్ఫిడెన్స్ నెగిటివ్ అయితే నెగిటివ్ చెప్తా, పాజిటివ్ అయితే పాజిటివ్. తర్వాత ఇచ్చే కౌన్సిలింగ్ కూడా చెప్తారు. ఆ తర్వాత ఇచ్చే కౌన్సిలింగే బాగుంటుంది. ఇక అది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అది ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా హీరో ఫెయిల్ అయ్యిండు. సినిమా హీరో ఫెయిల్ అయినాక, సినిమా హీరో ఫెయిల్ అయితే సామాజికంగా మీరు ఏమనుకుంటారు తెలుసా? సినిమా ఫెయిల్ అయిందని అనుకుంటారు, అభిమానులు లైట్ తీసుకుంటారు, ప్రొడ్యూసరు ఫెయిల్ అయిన సినిమాకు 500 కోట్లు వసూలు చేసింది అని బ్యానర్ వేసుకుంటాడు, అన్ని చూపిస్తాడు. కానీ ఈ హీరో బయటికి రావడానికి జంకుతుంటాడు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు. సో ఆ హీరోకు కౌన్సిలింగ్ ఇచ్చేది వేణుస్వామి. సో వేణుస్వామిని తిట్టే వర్షనే చూస్తారు జనాలు. వేణుస్వామి చేసేటువంటి డెవలప్మెంట్, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఏం చేస్తాడు అనేది వేణుస్వామిని అంచనా వేయలేరు. సో ఇది నేను బయటికి చెప్పుకోలేను. ఇక్కడ మలక్పేట దగ్గర కొంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తారు సంథింగ్. మలక్పేటలో నేను ఇప్పుడు మలక్పేటలో ఈ చెవులు వినబడని వాళ్ళకు, మాట రాని వాళ్ళని ఏమంటారు నాకు తెలియదు, ఆ పేరు నేను వాడలేను. ఏమంటారు? వాళ్ళని ఏదో అంటే ఈ మధ్యన ఏంటంటే మనం ఆ పదాలు కరెక్ట్ వాడాలన్నట్టు, అందుకని వాడతలేను. సో వాళ్లకు నేను ఒక 40-45 మిషన్లు ఇప్పించిన వాళ్ళు చదువుకోవడానికి. అంటే ఏదో మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ ఒక్కొక్కటి కాస్ట్లీ. సో ఆ 45 మిషన్లు నేను, కొంతమంది అమ్మాయిలు దత్తత తీసుకున్నారు, నేను మీ అక్క కలిసి ఇద్దరం పోయి. సో మీరు డౌట్ వస్తుండొచ్చు, మాటిమాటికి నేను అక్క అంటున్నా. నాకు వేణుస్వామి గారి వైఫ్ని వీణ నా అక్క అని పిలుస్తా, వీణక్క అని పిలుస్తా. ఈయన కదా ఆమె అక్కనాడ, ఆమెకి నేను అన్న, నాకు ఆమె అక్క. సో అందుకని అంటున్నా మీ అక్క, అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. సో నేను మీ అక్క కలిసి మేము డొనేషన్ చేసినాం. ప్లస్ 2014 నుండి ఫస్ట్ 2020 వరకు ఒక 15 మందిని, తర్వాత ఇంకొక 10 మందిని కలిపి ఒక 25 మందిని రేప్ విక్టిమ్స్ని మేము దత్త తీసుకున్నాం. రేపు చేయబడ్డ అమ్మాయిలు మానసికంగా పిచ్చోళ్ళైన వాళ్ళు. అంటే రేప్ చేయడం వల్ల వాళ్ళు
వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు కదా కొంతమంది. అంటే ఆ సంఘటనను ఇప్పుడు ఉదాహరణ ఇంట్లో వాళ్ళే చిన్న ఏజ్లో 14 ఏళ్ళప్పుడు రేప్ చేసిరు అనుకోండి సపోజ్. సో వాళ్ళని అట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే మానసికంగా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ పిచ్చోళ్ళు అయినటువంటి వాళ్ళను ప్లస్ ఆల్రెడీ రోడ్ల మీద కొంతమంది పిచ్చి వాళ్ళను అంటే చెత్తేరుకునే వాళ్ళను కూడా రేప్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళను అట్లనే కొద్దిగా మానసికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు తమను రేప్ చేస్తున్నారు అని తెలియనటువంటి ఆడవాళ్లను రేప్ చేస్తే ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక 25 మంది ఉంటారు. అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. 25 మందిని మేము దత్తత తీసుకున్నాం. 2014 నుండి తీసుకున్నాం. తీసుకొని వాళ్ళకు సంబంధించిన ఫుడ్, వాళ్ళకి సంబంధించిన టిఫిను, వాళ్ళకి సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. సో వాళ్ళు మొత్తం మీరు టేక్ కేర్ చేస్తారు? మేము టేక్ కేర్ చేస్తాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ 25 మందికి సంబంధించిన ఫుడ్ ఎవ్రీథింగ్ ఇంకా గత 11 సంవత్సరాల నుండి మేమే హ్యాండిల్ చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇట్లా ప్లస్ నా ఫామ్ హౌస్, మీరు వచ్చారు ఫామ్ హౌస్. సో ఫామ్ హౌస్ చుట్టుపక్కల రోడ్డు యాక్సిడెంట్ జరిగిన, ఫామ్ హౌస్ చుట్టుపక్కల కరెంటు రైతులు ఎవరు చనిపోయినా ఇమీడియట్గా 50,000 రూపాయలు ఇస్తా. సో అది నెలకు 1-2 ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. యాక్సిడెంట్ అవ్వచ్చు, రైతులు ఏం చేయి కరెంటు కోసం రాత్రి కూడా పోతారు కదా. సో వాళ్ళు కరెంటు ఫైర్ అయి చనిపోతారు, యాక్సిడెంట్ అయి చనిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఇస్తుంటా. సో ప్లస్ స్కూళ్ళల్లో 4-5 కిలోమీటర్లు ట్రావెల్ చేసే అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు, లేడీస్ పిల్లలకి 10th క్లాస్ వాళ్ళకి సైకిల్ ఇస్తుంటాం, 9th క్లాసు 10th క్లాసు. సో చాలా అట్లనే ఇప్పుడు మా ఏరియాలో నా ఫామ్ హౌస్కు చుట్టుపక్కల వాటర్ ప్లాంట్ కావాలంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అంతగిరిపల్లి అనే ఒక విలేజ్లో నేను నా ఓన్ డబ్బులతో ఒక వాటర్ ప్లాంట్ పెట్టించిన ఊరు మొత్తానికి ఫ్రీగా. అంటే డబ్బులు లేకుండా వాళ్ళే వచ్చి పట్టుకొని పోయేటట్టుగా ఒక వాటర్ ప్లాంట్ పెట్టించిన పెద్దది. సో ఇలాంటి ఆర్ఓ ప్లాంట్. సో ఇలాంటి చేయడం నాకు అలవాటు. అట్లనే ఇప్పుడు స్టడీస్ ఆగిపోయినాయి, బీటెక్ స్టూడెంట్ ఎవరన్నా డబ్బు కట్టలేని వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము. లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా ఇతర దేశాల్లో చదువుకుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు జార్జియాలో కానీ లేకపోతే వియత్నాం కానీ చైనా కానీ డాక్టర్ చదువుకోవడానికి వెళ్తున్నారు పిల్లలు. వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించి ఒక 5 లక్షలు 3 లక్షలు ఖర్చులు ఇవ్వడం. సో ఇవన్నీ జనరల్గా పొలిటీషియన్స్ చేస్తుంటారు. దాన్ని ఫొటోస్ తీసుకొని బయట క్యాంపెయిన్ చేసుకుంటారు. యువర్ నాట్ ఎ పొలిటీషియన్, మీరు మీ వృత్తి చేసుకుంటారు. ఎందుకు మీకు అవన్నీ చేయాలని? అంటే నాకు ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటి అంటే మనము సంపాదించిన దాంట్లో 20% ఖచ్చితంగా సమాజ సేవకు వాడుకోవాలి. అది జనాలు చెప్పినా చెప్పకపోయినా, నేను జనాలకు చెప్పినా చెప్పకపోయినా. ఇప్పుడు ఉదాహరణ మా ఇంట్లో మా వంట మనిషి ఉంది. మా వంట మనిషి వాళ్ళ నాన్నకు మొన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇమీడియట్గా మా ఆవిడ ఒక 1 lakh ఇచ్చింది. సో ఇట్లా ఇప్పుడు నా డ్రైవరు, నాకు ఉన్న డ్రైవర్లో ఒక డ్రైవర్ పెళ్ళి అయింది. వాడి పెళ్ళికి నేను 2 లక్షలు ఇచ్చిన. అంటే ఏది అప్పులాగా ఉండదు, ఏదన్నా ఇస్తే ఇంకంతే. వాడు నన్ను అప్పడగడానికి వచ్చిండు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నా దగ్గరకు వచ్చిండు, వచ్చి పత్రిక ఇచ్చిండు. పత్రిక ఇచ్చి సార్ పెళ్ళి సార్ చెప్పిపోయింది. ఏం లేదు సార్, 4 లక్షలు. వాళ్ళ లెవెల్కి ఎంత 4 లక్షలు పెద్ద విషయం కదా. ఒక 2 లక్షలు ఉన్నాయి సార్, ఒక 2 లక్షలు అప్పు తీసుకుందాం అనుకుంటాం సార్. ఎక్కడి రా అప్పు అంటే చూస్తున్నా సార్, ఇంకా ఎక్కడ అప్పు తీసుకోవాలి సార్ అన్నాడు. లోపలికి పోయినా 2 లక్షలు తెచ్చి చేతిలో పెట్టి 2 లక్షలు నేర తీసుకో, సరిపోతాయి కదా. సరిపోతాయి సార్. ఎప్పుడు ఇవ్వాలి సార్? తోలు బలుగుతుంది. నేను అడిగినా, నేను నాకు ఏమి ఇవ్వకు, మంచిగా పెళ్లి చేసుకో, ఎంజాయ్ చేయి. ఇట్లా అంటే నేనేమంటా అంటే వేరే వాళ్ళకి ఇచ్చే బదులు కష్టాలు పడే వాళ్లకు మన వాళ్ళకి ఇస్తే, మన దగ్గర పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలా హ్యాపీ ఉంటుంది. ప్లస్ ఆ కిక్ వేరే ఉంటుంది. అంటే ఆ కిక్కు మనకి ఇచ్చే కిక్కు వేరే ఉంటుంది. సో ఇట్లా చాలా మందికి ఇప్పుడు ఉదాహరణ మీరు చాలా విచిత్రంగా ఉంటుంది, ఇది విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంత బాగానే ఉంది, నోరు ప్రాబ్లం ఉంది. అంటే ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటుంది. నా దగ్గరకు వస్తుంది, గురూజీ బాగాలేదు షేప్, సర్జరీకి 1,50,000 అవుతుంది. డాక్టర్ నేనే మాట్లాడతా, డబ్బులు నేనే కడతా, అమ్మాయిని పంపిస్తా. ఓకే. అంటే 1,50,000 కట్టే స్థాయిలో లేదా అమ్మాయి. హైదరాబాద్ కొత్తగా వచ్చింది. నా దగ్గర జాతకానికి వచ్చింది. జాతకానికి వచ్చినప్పుడు చూసి, అమ్మ నీ జాతకంలో నీకు యోగం ఉంది, కానీ ఇది నేను అడుగుంటుంది. నీకు యోగం ఉంది, నువ్వు మంచి స్టార్ అవుతావు, కానీ నీ ఇదంతా ఈ ఫేస్ నీకు ప్రాబ్లం అవుతుంది. నువ్వు సర్జరీ చేసుకోవాలి, పళ్ళు సర్జరీ చేసుకోవాలి, లేదా ఈ చిన్న సర్జరీ చేసుకో, ఇంకేదో ఉంది. సో అప్పుడు ఏం చేస్తా, 1,50,000 అవుతుంది. ఈ 1,50,000 నేను కడతా తల్లి. నేను డాక్టర్ని కూడా నేనే మాట్లాడతా. ఇక పలానా డాక్టర్తో మాట్లాడతా. సార్ ఏమనుకోదు, డబ్బులు లేవు అమ్మాయి దగ్గర, మీరు 2.5 లక్షలు చెప్పారు కదా, 1,50,000కి వేయండి, మిగతా అది వెంకటేశ్వర అకౌంట్లో వేయండి. అంటే దేవునికి సేవ చేసిన అనుకోండి, రైట్ స్వామి గారు చేసేస్తాడు. ఇట్లా చాలా రకాల సర్జరీలు చేపిస్తా. అంటే నేను అనేది వీటిని ఏం సర్జరీలు అంటే కాస్మెటిక్ సర్జరీలు చేపిస్తా. చాలా మంది అమ్మాయిలకు చేపిస్తా.
చాలామంది అట్లనే వెన్నుపూస ఉన్న అబ్బాయిలు ఉంటారు, ఎవరైనా వెన్నుపూస కింద పడి యాక్సిడెంట్లు అయ్యి వెన్నుపూసలు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఉంటారు. సో బెడ్ రిడన్ అయిన వెన్నుపూస యజమాని బెడ్ రిడన్ అయితే ఆ ఇంట్లో ఫుడ్ ఉండదు ఎవరికి, ఎందుకంటే వాడేగా సంపాదించేది. సో అప్పుడు ఏం చేస్తా అంటే మంత్లీ ఒక 20,000 మొదలు ఫిక్స్ చేస్తా, చేసి మనలోకి చెప్తా ప్రతి నెల 20,000 రూపాయలు తీసుకుపోయి ఇవ్వండి, ప్రతి నెల 31st లోపు ఆయనకి ఇచ్చేసేయాలి పోయి. అట్లా ఒక 2-3 ఉన్నారు, ఇట్లా చేస్తుంటారు. ఏంటి అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి? పొద్దున్న ఎప్పుడు లేస్తారు? నా లైఫ్ స్టైల్ ఏంటి? లైఫ్ స్టైల్ ఏంటి? ఓకే, నా రొటీన్ లైఫ్ స్టైల్ చెప్తా. చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 9:30 లేస్తా. ఎర్లీ మార్నింగ్ 9:30కి 9 తర్వాత 7 తర్వాత చేసే స్నానం రాక్షస స్నానం అని ఇక్కడ విన్నాను. నేను రాక్షసునే. 9:30 లేవడం అంటే స్నానం ఎప్పుడు చేస్తారు? నేను రాక్షసునే సార్. నేను 10కి చేస్తాను స్నానం. 9:30 నుండి 9:30 మధ్యలో నా మేలుకొలుపులు అవుతాయి. లేవగానే నా రూమ్లోకి నేను వెళ్ళిపోతా, వెళ్ళిపోయి కూర్చుంటా. కూర్చొని ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చోగానే టీ వస్తుంది, టీ తాగుతా. టీ తాగి మిస్డ్ కాల్స్ ఉంటాయి, అప్పటికి సైలెంట్గా పెట్టి ఉంటుంది ఫోను. మిస్డ్ కాల్స్ అటెండ్ చేస్తా. ఎగ్జాంపుల్ మీలాగానే పొద్దున్నే మీరు చేసిరు కదా, నేను లేవక ముందే చేసిరు కాబట్టి చేస్తా. చేసిన తర్వాత మిస్డ్ కాల్స్ అన్ని అటెండ్ చేసి మాట్లాడిన తర్వాత స్నానం చేస్తా, దేవుడికి దండం పెట్టుకుంటా, టిఫిన్ చేస్తా. మార్నింగ్ 11-11:30 కల్లా టిఫిన్ అయిపోద్ది. 11:30కి ఆఫీస్కి వెళ్తా, ఆఫీస్లో కూర్చుంటా. 3 వరకు అపాయింట్మెంట్ చూసుకుంటా, రెగ్యులర్ అపాయింట్మెంట్లు. 3 తర్వాత విఐపి అపాయింట్మెంట్. పొలిటీషియన్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, బ్యూరోక్రాట్లు కానీ, లేకపోతే ఎక్కువ ఎక్స్ట్రీమ్ విఐపీస్ అంటే రాజభోగులు, డబ్బులు ఉన్నోళ్ళు 5 to 6 వరకు అయిపోతుంది. 3 కరెక్ట్గా 4 o'clock మళ్ళీ ఒకసారి టీ తాగుతా. 6 o'clock 6:30 ఇంటికి వస్తా. ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అన్నం తింటా. అన్నం తిని ఒక అరగంట గంట ఇళయరాజా పాటలు కానీ, హిందీ పాటలు, పాత ఓల్డ్ పాటలు కానీ, లేకుంటే జంధ్యాల గారి కామెడీ బిట్లు కానీ చూస్తా ఒక అరగంట. చూసి 9:30 కల్లా బెడ్ మీదకి వెళ్తా. 10 o'clock నుండి ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి. ఓకే, అవి ఇంటర్నేషనల్ కాల్స్, అమెరికా, యూకే, యూరప్. నాట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అంటే ఎవడు నాకు రూపాయి ఇయ్యడు. నా రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు పొలిటీషియన్, తెలుగు రాష్ట్రాల పొలిటీషియన్స్ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, బీహార్, యూపీ అవ్వచ్చు, వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి డిస్కషన్ చేస్తారు. దిస్ ఇస్ నాట్ కమర్షియల్, ఇది కమర్షియల్ కాదు, ఇక్కడ పర్సనల్ పిఆర్. ఇది పర్సనల్ పిఆర్. ఇది ఇక్కడ సినిమా వాళ్ళు ఉంటారు, దీంట్లో డబ్బున్నోళ్ళు ఉంటారు, బీదోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఆ టైంలో నేను ప్రశాంతంగా ఉంటాను కాబట్టి 10 నుండి 1 గంట వరకు ఈ డిస్కషన్ జరుగుతుంది. రాత్రి 1 గంట దాకా మెలుకుతా, 1 గంట దాకా మేలుకుంటా. కరెక్ట్గా 1 గంటకు అనూప్ జలోటా భజన్స్ పెట్టుకుంటా. 1:10. అనూప్ జలోటా అని ఒక ఆయన సరే, నేను సెర్చ్ చేస్తాలే. ఎందుకు ఒకసారి చాలా మంచిగా, అంటే ప్రశాంతంగా ఉండడానికి ఎవరికైనా. మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయేమో, దీంట్లో ప్లే చేస్తా. దీంట్లో ప్లే చేస్తే రాదు, వస్తుంది. అనూప్ జలోటా గురించి నేను వేస్తానులే. అనూప్ జలోటా భజన్స్ అని ఉంటాయి, భజన్స్. సో ఆ భజన్స్ ఒక 4 భజన్స్ వింటా. 4 భజన్స్ వింటే కరెక్ట్గా 30 నిమిషాలు ఉంటుంది. ఓకే, కరెక్ట్గా 1:45-2కి పడుకుంటా. ఇది నా ఒకసారి భోజనం చేస్తారు. ఒకసారి భోజనం, ఒకసారి టిఫిన్. పొద్దున 2 ఇడ్లీలు తింటా, నైట్ 8 గంటలకు అన్నం తింటా. అట్లుంటే మీ ఎంత గ్లామర్గా ఉండరు ఎవరు? అర్థం కాలేదు. రోజు ఒక్క పూట భోజనం తింటే 2 ఇడ్లీ తింటే ఎవరు ఇంత గ్లామర్గా ఉండరు కదా. ఇంకేం చేస్తున్నారు దానికోసం? అర్థం కాలేదు నాకు. యు ఆర్ లుకింగ్ సో గ్లామర్ బాస్ స్వామి, చెప్తున్నాను. ఏందండి నాకు అర్థం కాదు, మీరు అందంగా ఉండరుదా? ఉన్నారు కదా, అదే అందుకనే ఉండరా మరి. కాల పెట్టుకుంటున్నాం కదా, 2 పూటలు తింటలేం కదా. ఒక పూట తింటున్నారు కాబట్టి తక్కువ తింటున్నా కాబట్టి తక్కువ తింటున్నా. ఇది హైదరాబాద్లో ఉంటే. ఫామ్ హౌస్లో ఉంటే మార్నింగ్ కూడా ఉండదు, మార్నింగ్ టిఫిన్ కూడా ఉండదు. మార్నింగ్ ఏం చేస్తా, పొద్దున్న లేవగానే మా యజమానులు రాగానే వాళ్ళకు సంకల్పం రాస్తా. సంకల్పం రాసిన తర్వాత పూజ స్టార్ట్ కాగానే మనోళ్ళు దీన్ని బట్టి, దాన్ని ఏమంటారు, క్లైమేట్ని బట్టి ఈత కళ్ళు ఉంటుంది. కళ్ళు తాగుతారా? ఈత కళ్ళు ఒక 2 గ్లాసులు, ఎంటీ స్టమక్. మీరు కెమెరా ముందు చెప్తున్నారు ఇవన్నీ. ఇది మైక్ సార్, మైక్ ముందు కెమెరా ఉంది, రికార్డ్ అవుతున్నాయి. మైక్ ఇది మంచిగా ఒక 2 గ్లాసులు. తెలంగాణ సార్ నాది, నా తెలంగాణ నాది, నా సాంప్రదాయం ఇది. సో ఒక 2-3 గ్లాసులు ఈత కళ్ళు టకటక కొట్టేసి పడేస్తా. ఫ్రీ, కడుపు ఫ్రీ, ఏం తినా. నైట్ ఇంకా భోజనం చేస్తా. మళ్ళీ సేమ్ టైమింగ్ అయితే సేమ్, మళ్ళీ సేమ్ 2ంటికి పడుకుంటా. సో ఇదే ఇక నా రెగ్యులర్. నాకు టైం దొరికినప్పుడు స్విమ్ చేస్తా. ఫామ్ హౌస్లో ఉంటే స్విమ్మింగ్ చేస్తా. పిచ్చి స్విమ్మింగ్ అంటే. వీడియో చూసా, స్విమ్మింగ్లో ఏంటి పూల్లో పడుకున్నట్లు నిద్రపోతున్నారు. ఎన్ని గంటలు ఉంటారు అట్లా? 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు.
పూల్లో అట్లా నిద్రపోతూ. జపం చేసుకుంటూ పడుకుంటా. ఓకే. నీటి మీద తేలుతూ బట్టలతో ఉంటుంది కూడా, బట్టలు వెయిటే ఉంటాయి. అవును బట్టలు యాక్చువల్గా ఇది వెయిట్ పెరుగుతుంది నీళ్ళలో. అవును. బట్టల మీద మంచిగా లుంగి అంగితోని హాయిగా పడుకొని ఆసనం అంటే మంచిగా మోకాలు ఇట్లా ఆసనం వేసుకొని అవును చూశాను వీడియో. మంత్రం చదువుకుంటా. ఏ మంత్రం కావాలంటే ఆ మంత్రం చదువుతూ ధ్యానం చేస్తా, నిద్రపోను. అట్లా 4 గంటలు 5 గంటలు చేస్తా. ఓ మై గాడ్. అట్లా. సో ఆ పూజను బట్టి ఉంటుంది, అది పూజలో ప్రాసెస్. ఓకే. సో అది చేసుకుంటూ ఇంతే ఇంకా. ఓకే. ఇది తీర్థం అనేది ఇంకా అది ఇష్టం సార్. అది సాయంత్రం అంటే నేను మహేష్ బాబు టైపు, ఒకటి తాగమంటే నేను తాగను, నీకు తాగాలనిపిస్తే తాగుతా. ఓకే. సో నా ఇష్టం. ఓకే. యూజువల్గా లైఫ్ స్టైల్ యూజువల్గా మేబీ మంత్లీ 2 times. అంతేనా? మంత్లీ 2 times. ఇప్పుడు పూజ అయితే ప్రసాదంలాగా ఇప్పుడు కామాఖ్య పోయినాం, ప్రసాదం లాగా తీసుకోవాలి కంపల్సరీ. ప్రసాదం లాగా 10 ml తీసుకోవాలి. కామన్ కదా. ప్లస్ రాజరప్ప పోయినాము, తర్వాత తారాపీఠ పోయినాము, అక్కడ కంపల్సరీ లిక్కరే మందు, మనకు లిక్కరు ప్రసాదం. సో కంపల్సరీ తినాల్సిందే, తాగాల్సిందే, తినాల్సిందే. ఇప్పుడు అక్కడ మటన్ ఏం చేస్తారంటే, మనకు తారాపీఠ పోయినాం, తారాపీఠలో వాళ్ళు మనకు మటన్ ప్రసాదంగా ఇస్తారు. ప్రసాదమే మటనా? మటనే ప్రసాదం. ఓకే. సో కామాఖ్య కూడా మటను, ఫిష్ ప్రసాదం కామాఖ్యలో కూడా. సో ఖచ్చితంగా తినాలంటే మనం ఏం చేస్తామంటే గ్రేవీ వేసుకొని అన్నం తినేసి అంతే, అది క్లోజ్. ప్లస్ లిక్కర్ తాగాలి కాబట్టి ఒక 10 ml లిక్కరు డైరెక్ట్ చేతిలోనే పోస్తారు, తీర్థం పోస్తారు. అక్కడ తీర్థం ఇటు చేతిలో పోస్తారు, తాగేస్తారు అంతే. అంటే తీర్థ ప్రసాదం లాగా తీసుకుంటాం తప్ప మందులాగా తీసుకుంటాం. మందులాగా ఎప్పుడు తీసుకుంటాం అంటే, మానసికంగా నాకు ఎప్పుడైనా నేను డిస్టర్బ్ అయినప్పుడు అంటే నా దగ్గరకు వచ్చిన క్లయింట్లు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు ఆ రోజు నేను డిస్టర్బ్ అవుతా. వాళ్ళ ప్రాబ్లం చూసి మీరు డిస్టర్బ్ అవుతా. ఆ రోజు నిద్ర పట్టదు నాకు, నిద్ర పట్టదు. ప్లస్ నేను డిప్రెషన్లోకి పోయే అవకాశం ఉంటుంది. అంటే అంత ఘోరమైన సబ్జెక్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి, అంత ఘోరమైన సబ్జెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మర్చిపోకూడదు చెప్తా. నా దగ్గరికి భార్యాభర్తలు వచ్చారు. భార్యాభర్తలు వచ్చి నా ముందు కూర్చొని భర్త అడిగిండు నన్ను, సార్ మా అమ్మాయి అండి 3 years, జాతకం చూడండి. జాతకం చూస్తే బాలారిష్టంలో పుట్టింది, ఈ అమ్మాయి 7 years కంటే ఎక్కువ బతకదు అసలు, పుట్టిన 1 year నుండి 7 years లోపు చనిపోతుంది ఈ అమ్మాయి అన్నాక, ఇది మాట్లాడినాక ఒకసారి వాళ్ళ భార్యను బయటికి పంపించాడు. పంపించి చనిపోయింది సార్ 1 week అవుతుంది. మరి ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారు, మీరు ఎందుకు తీసుకొచ్చారు మీ ఆవిడ నా దగ్గరికి అంటే, లేదండి మిమ్మల్ని కలిస్తే కానీ లండన్ పోనంటుంది. లండన్ నుండి వచ్చారు వాళ్ళు. కలిస్తే లండన్ పోనంటుంది, ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందని అబద్ధం చెప్పాం సార్, ఆల్రెడీ కార్యక్రమాలు కూడా అయిపోయినాయి, చనిపోయి 4 రోజులు అవుతుంది. మరి నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం లేదు సార్, మీరు కౌన్సిలింగ్ ఇస్తారని తీసుకొచ్చిన, మీరు అమ్మాయికి ధైర్యం చెప్తారని తీసుకొచ్చిన. ఏం చెప్పాలి చెప్పండి, నా చేతిలో ఏం లేదు, ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా సార్? మీరు చేయగలిగింది ఏం ఉంది అంటే, మా ఆవిడకి చెప్పండి మీరు ధైర్యంగా వెళ్ళండి లండన్ అని ఒక మాట చెప్పండి సార్, నాకు ఏమొద్దు సార్, మీ నుండి నేను ఆశించేది ఏం లేదు సార్, ఆ మాట చెప్పండి అంటే, నేను ఆమెకు ఏం చెప్పినా, నేను చూసుకుంటా తల్లి, అబద్ధం, నేను చూసుకుంటా తల్లి, మీరు ధైర్యంగా వెళ్ళండి అంటే, ఇంకా ఆమె ఏమనుకుంటుంది, నేను ఏదో పూజ చేయాలి అంటే, అమ్మాయి చనిపోయిన విషయం ఆవిడకి తెలియదు, చెప్పలేదు. చెప్పలేదు, తల్లికి చెప్పలేదు. సో నేను ఆమెను కన్విన్స్ చేసి లండన్కి పోయేటట్టు ప్రిపేర్ చేసిన. ఈయన ఏం చేసిండు, ఈయన ఏం చెప్పిండంటే, అమ్మాయిని లండన్కు షిఫ్ట్ చేద్దాం ఎయిర్ అంబులెన్స్లో, మనం ముందెళ్ళిపోదాం అని చెప్పి మొత్తం మీద కన్విన్స్ చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. అబద్ధం చెప్పాల్సి వచ్చింది అనేది నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది కాదు, ఇక్కడ ఆ కండిషన్, తల్లి యొక్క కండిషన్ చూసి నేను బాధపడ్డా. సో ఆ రోజు నాకు నిద్ర పట్టదు. సో ఆ రోజు నేను ఖచ్చితంగా నేను మందు తాగితేనే సెట్ అవుతాను, లేకపోతే నాకు ఇంకా పిచ్చి పిచ్చి అయిపోతుంది. సో ఇది ఎందుకు అంటే, డాక్టర్ దగ్గరికి పోతే ఒకరోజు ఏమైందంటే, కిషోర్ అని నాకు బాగా క్లోజు, ఈ ఎదురుగా మన ఇప్పుడు మీ ఆఫీస్కి ఎదురుగా సినిమాక్స్ ఉంది కదా, సినిమాక్స్లో పనిచేస్తుండేవాడు మేనేజర్గా. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, అరే ఈ అమ్మాయిని చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పిన. అంటే మీ ఇద్దరు షష్టకాలైనరా, చచ్చిపోతావు, నీకు లైఫ్ థ్రెట్ ఉంది, ఈ అమ్మాయికి వైదవ్య దోషం ఉంది. వైదవ్య దోషం అంటే ఈ అమ్మాయిని చేసుకునేవాడు చనిపోతాడు రా జాతకంలో, నా మాటిన్రా, నేను నీకోసం రూపాయి తీసుకోకుండా పూజ చేస్తారా అని చెప్తే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, వేణుస్వామి కావాలని నీకు అబద్ధం చెప్తుండు, ఎందుకంటే నువ్వు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తావు, నేనేమో 12,000 సంపాదిస్తా, నన్ను పెళ్లి చేసుకుంటే ఫైనాన్షియల్గా నువ్వు వీక్ అవుతావని వేణుస్వామి అట్లా చెప్తుండు, నువ్వు వేణుస్వామి మాట నమ్మకం చెప్పింది. వాడు నమ్మలేదు. ఎంగేజ్మెంట్ అయినాక 10 రోజులు చనిపోయాడు. సో వాడు గొప్ప విషయం ఏంటంటే, ఎంగేజ్మెంట్ అయినాక 4 రోజులు నా దగ్గరకు వచ్చి, స్వామి 1 monthలో నా పెళ్లి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా, పత్రిక ఇస్తా, ఇవన్నీ మాట్లాడుతుండేవాడు నాతో. మాట్లాడినాక 4 రోజులు చచ్చిపోయాడు. సో నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. అరే వీడు మన చేతుల మనిషి, నాతో ఇంక పొద్దున్న లేస్తే నేను సినిమాక్స్కి వస్తున్నా అంటే, టికెట్ బుక్ చేయరా అంటే వాడే బుక్ చేసేది. సో నేను వస్తే నేను సినిమాక్స్ నేనే ఓపెన్ చేసిన. సో అందుకని ఏంటంటే, ఆ రిలేషన్ వేరే ఉంది. నాకు వ్యక్తిగతమైన రిలేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, మనం మెయింటైన్ చేసి తెలుసు కదా మీకు ఎట్లుంటుందో.
సో ఆ రిలేషన్ నేను తట్టుకోలేకపోయినా, అరే వీడు మన మనిషి కదా అట్ట చచ్చిపోయిండు, చాలా బాధ అనిపిస్తుంది. ఉదాహరణ ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఉన్నాడు. జిట్టా బాలకృష్ణారెడ్డికి నేను ఏం చేసినా, ఆయన ఎన్ని చెప్పినా, ఆయన లాస్ట్ మూమెంట్లో అన్ని నా మాటలు వింటుండే, నాకు తెలియకుండా చేసేస్తుండే. ఏ పని చేసినా నాకు తెలియకుండా చేసేస్తుండే. ఏం చేస్తుండే, పోతుండే, నేను చెప్తుండే ఈ పార్టీలోనే ఉండన్నా, వేరే పార్టీలోకి పోకండి, చక్కగా పోతుండే. ఆయనతో ఓ జెండా వేసుకొని మా ఇంటి ముందరకు వచ్చి నమస్తే అంటుండే, చూసే వరకు మెడల జెండా ఏందన్నా మారినా పాట. అరే ఏమున్నదన్నా నీతో లొల్లి, నాకు అర్థం కాదు అంటే ఇలాంటి బాధ. నువ్వు పోటీ చేయక ఓడిపోతావు అని చెప్తే కష్టపడి తీసుకుపోయి 8 కోట్లు పెట్టి ఓడిపోవడం, 10 కోట్లు పెట్టి ఓడిపోవడం, నేను జీర్ణించుకోలేకపోతున్నా. సో ఇలాంటి సందర్భంలో నేను ఏంటంటే నేను డిప్రెషన్కి లోనే ఒక యాంగ్జైటీ క్రియేట్ అయ్యి నేను హాస్పిటల్కి పోతే నా జాతకం చూసుకుంటే నాకు న్యూరో ప్రాబ్లం అంటే డాక్టర్ తిరిగి, న్యూరో ప్రాబ్లం అంటే యాంగ్జైటీ. డాక్టర్ తిరిగి పోతే డాక్టర్ ఏం చెప్పిండంటే, స్వామి మీ కండిషన్ నాకు అర్థమైంది, సో న్యూరోలాజికల్గా మెడికల్ ప్రకారం నేను మీకు చూసిన, బట్ ఇక్కడ మీరు ఫేస్ చేస్తున్నది ఏంటంటే, ఒక పైలట్ 280 మందిని కూర్చోబెట్టుకున్న పైలట్ ఫ్లైట్ నడిపిస్తుంటే ఈ 280 మంది ప్రాణాలు వాడి చేతిలో ఉంటాయి. వాడు టెన్షన్ పడితే వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. సో మీరు కూడా ఒక ఫ్లైట్ నడిపించేటువంటి ఒక పైలట్ లాంటి వాళ్ళు, మీరు టెన్షన్ పడితే మీ క్లయింట్లంతా ఆగమవుతారు, మీరు తీసుకునే నిర్ణయాలు తప్పవుతాయి. సో మీరు ఏం చేస్తారంటే, మీకు ఎప్పుడైనా బాగా టెన్షన్ అనిపించింది, మంచిగా 2 పెగ్గులు వేసి పడుకోండి. ఓకే. సో ఇది మీకు నేను ఇచ్చే రెమెడీ, మీకు అందరు రెమెడీకి ఇస్తారు కదా, మీకు నేను ఇచ్చే రెమెడీ ఇది. సో అక్కడ నుండి స్టార్ట్ అయింది ఇది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి, సో ఇట్లాంటి సంఘటనలు విన్నప్పుడు, ఇట్లాంటి సమస్యలు విన్నప్పుడు నేను ఎక్స్ట్రీమ్ నాకు ఇక బాధపడుతుంటా. సో బాధపడ్డప్పుడు ఏం చేస్తుంది అంటే, డైరెక్ట్ మీ అక్కనే చెప్తుంది, అర్థమైపోతుంది. ఇంటికి రాగానే నా సిచ్యువేషన్ మీ అక్కకి అర్థమైపోతుంది కదా, ఏమైంది ఆఫీస్లో ఇవాళ అంటే ఇట్లా జరిగింది, ఒక క్లయింట్ ఇట్లా జరిగింది, సరే ఒక 2 పెగ్గులు వేయండి, ఒక 2 పెగ్గులు వేసి ఇంకా ఏం లేదు, ఇంక వేరే ఏం చేయాలి, రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాలు పెట్టుకుంటా. ఏప్రిల్ 1 విడుదల, నాకు పిచ్చి, ఎప్పుడు చూడొచ్చు, ఏప్రిల్ 1 విడుదల, తర్వాత అహనా పెళ్ళంట, తర్వాత ఆ ఒక్కటి అడక్కు, అప్పులప్పారావు, ఎప్పుడు నా దాంట్లో ఇవే ఉంటాయి. సో ఇవి పెట్టుకొని ఇంకా రిలాక్స్ అయిపోయి ఇంకా నిద్రపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ నా రొటీన్ లైఫ్లో పడిపోయి మర్చిపోతా. సో దీనికోసం నేను మందు తాగడం అనేది దీనికోసం, దిస్ ఈస్ ద రీజన్. అంటే బాధలో కోపంలో ఉండదు నాకు. నేను ఆనందంగా ఉన్నాను మందు తాగా అంటే, నేను మందు తాగాలి అనే ఇంటెన్షన్ నాకు లేదు. అంటే మందు మెయింటైన్ చేయడం మెడిసిన్. నాకు మందు తాగడం కంటే పంచడం చాలా ఇస్తుంది. సో నేను పర్ఫ్యూమ్లో మందు విపరీతంగా పంచుతా, నాకు విపరీతంగా కిక్ ఇస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నాకు శుక్రుడు ఎక్కడో ఉన్నాడు, సో నేను అది ఇస్తే సంతోషం. ఇప్పుడు నేను మీకు భోజనం పెట్టించిన, మీకు లేదా అంతే కదా. ఒక ట్రెడిషన్ తెలంగాణ కల్చర్ ఏంటంటే, మందు దానం ఇవ్వడం అంటే ఫ్రెండ్స్లో ఇవ్వడం ఒక కిక్, పర్ఫ్యూమ్ ఇవ్వడం ఒక కిక్. సో అట్లా ఇది నా రెగ్యులర్, ఇంకంతే, ఇంతకంటే ఉండదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నాకు వెజిటేరియన్ చాలా ఇష్టం. పాలకూర పప్పు, ఎల్లిపాయ కారం, పచ్చిపులుసు, పచ్చిపులుసు ఎల్లిపాయ కారము, పాలకూర పప్పు కంపల్సరీ, చల్లమిరపకాయలు కంపల్సరీ, తర్వాత టమాటా పప్పు, మామిడికాయ పచ్చడి, తర్వాత సాంబారు, ఆలు ఫ్రై, సాంబారు, కొబ్బరి పచ్చడి, పులిహోర, చక్కెర పొంగలి కలిపి తింటా. తినండి ఒకసారి, పులిహోర లడ్డు కూడా తినండి ఒకసారి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మా నాన్న యాదగిరిగుట్టలో పెద్ద పూజారిగా చేసిండు, తర్వాత వేరే నాచారంగుట్టలో పెద్ద పూజారిగా చేసినప్పుడు ఏమైతుండే అంటే, ఇస్తరాకులో ప్రసాదం కలిపి తెస్తుండే. కలిపి తెచ్చినప్పుడు ఏమైతుండే అంటే, పులిహోర తినాలంటే పులిహోర లడ్డు మిక్స్ అయి ఉంటుండే, లడ్డు చూర టేస్ట్ మస్తుగా ఉంటుండే, అది అలవాటైపోయింది. సో అందుకని ఏంటంటే పులిహోర లడ్డు. ఇంకా నేను నయం, నా బిడ్డ పులిహోర పాయసం కలిపి తింటుంది, అది నేనేమో పులిహోర లడ్డు కలుపుకొని తింటా. అట్లనే అయితే ఇప్పుడు మనకు మార్గలి టైం, ఇప్పుడు చక్కెర పొంగలి, కట్టె పొంగలి ప్లస్ పొంగలి 2 వస్తాయి, స్వీట్ పొంగలి, కట్టె పొంగలి, మిరియాల పొంగలి, ఈ 2 కలిపి తింటే ఇంకా బాగుంటుంది. సో ఇట్లాంటి కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ చాలా ఇష్టం. ట్రెడిషనల్ తెలంగాణ, పక్కా తెలంగాణ. ప్లస్ అవి మన తప్పాల చెక్క, సర్వపిండి పిచ్చి అంటే ఉల్లిపాయలు చేస్తే లట్టలో 3-4 తింటా, అదొక పిచ్చి. ప్లస్ అటుకుల చుడువ. నైట్ ఇప్పటికి కూడా
ఇంట్లో రెడీగా ఉంటుంది అటుకులు. ఊర్లో తెలంగాణ ఊర్లో విలేజెస్లో చాలా చోట్ల ఇప్పటికి అది ఇప్పటికి నేను ఏం చేస్తాను, నైట్ 1 o'clock 2 o'clock పడుకునే ముందు ఒక 2 స్పూన్లు అటుకులు తిని పడుకుంటా. ఎందుకంటే నేను 8 o'clock తింటా కదా, 12:30 అరిగిపోతుంది, గ్యాప్ వస్తుంది, అరిగిపోతుంది. సో ఒక 12:30కి లేదంటే ఒక పల్లీలు ఉండా, వెరైటీ కాన్సెప్ట్ ఇక అంతా ఏదో అన్నట్టు అట్లా ఎక్కువ తింటే. ఇక నాన్ వెజ్ అంటే పక్కా ట్రెడిషనల్ తెలంగాణ మటన్ కర్రీ, పక్కా ట్రెడిషనల్. రెడ్ మీట్ ఇంకా తింటున్నారు మీరు? అంటే గ్రేవీ ఇక్కడ ఏంటంటే అసలు అది ఇంట్రెస్టే ఉండదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆ గ్రేవీ కావాలి. ఆ గ్రేవీ విత్ ఏందది దాన్ని ఏమంటారు, బగారన్నం, పక్కా తెలంగాణ బగారన్నం. ఆ బగారన్నం కలుపుకొని ఎప్పుడన్నా నెలకు 2 నెలలకు తినాలనిపించినప్పుడు తింటా. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది, వస్తే ఉద్యోగం చేస్తుంది ఆమె. ఎక్కడ చేస్తుందంటే ఒక రెస్టారెంట్లో వంట చేస్తుంది. ఎంత ఇస్తారు తల్లి నీకని అడిగిన. అంటే నాకు 25,000 ఇస్తున్నారు. నేను జాతకం చూసిన, జాతకం చూసి ఇదిగా నువ్వు ఉద్యోగం చేసే జాతకం కాదు, ఇది ఉద్యోగాలు ఇచ్చే జాతకం. ఒక 10 లక్షలు నువ్వు పెట్టుకోగలుగుతావు అని అడిగిన. 10 లక్షలు పెద్ద విషయం కాదు స్వామి అన్నది. ఇమీడియట్గా పోయి క్లౌడ్ కిచెన్ పెట్టని చెప్పిన. బేగంపేటలో పెట్టింది. మీరు నమ్మరు, ఆదివారం నాడు బుకింగ్ తీసుకోదు. ఓకే ఓకే. ఆమె మెను ఏంది, రెగ్యులర్ మెను, పచ్చి పులుసు, బగారన్నం, చేపల పులుసు, నాటుకోడి పులుసు, మటన్ కర్రీ, కుండలే వేస్తారు. అసలు ఆదివారం నాడు బుకింగ్ తీసుకోదు. అంటే శనివారం నాడే బుక్ అయిపోతాయి. ఓకే, అంత బిజీ. మీరు నమ్మరు, ఇవాళ ఒక ఇన్నోవా క్రిస్టా, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇగో ఇట్లాంటివి ఉంటాయి సక్సెస్ స్టోరీస్ అవన్నీ. ఇప్పుడు నిన్న సూర్యాపేటలో ఒక అమ్మాయి మన వస్తే నేను అన్న, ఉద్యోగము ఏం చేస్తారు తల్లి నాకు అర్థం కాదు, ఏదైనా ఎత్తుక్కోవాలి, ఏం చేస్తావు ఉద్యోగం, సూర్యాపేటలో ఎంత వస్తుంది సార్, 10,000 ఇస్తారు. అమ్మాయి మీ నమ్మరు, 1,00,000 రూపాయలు మొత్తం మీద ఎక్కడి నుండో పట్టుకొచ్చుకుంది, జిరాక్స్ సెంటర్ ఓపెన్ చేసుకుంది. నెలకు రోజుకు 2,000 సంపాదిస్తుంది. 60,000 వస్తున్నాయి. ఆమె ఏమంటుంది, నాకు నెలకు 12,000 వచ్చేసామి, 60,000 నా ఖర్చులు కొని 60,000 మిగులుతున్నాయి. ఒక్కసారి స్టాండర్డ్ పెరిగిపోలే, ఆటోమేటిక్గా ఏంది, ఒక సంవత్సరం కష్టపడ్డదంటే ఒక కారు వస్తుంది. అంటే నేను ఇవన్నీ చెప్తే నన్ను ఎవరో విమర్శిస్తున్నారు, ఉద్యోగం చేస్తే స్కామ్, ఉద్యోగం చేస్తే ఇట్లా సంపాదిస్తారు. అరే బజ్జీలతో కూడా డబ్బులు సంపాదించవచ్చు. కళ్ళు కంపౌండ్ ముందర సీకులు అమ్ముకునేటోడు కూడా వ్యాపారమే, వాడు కూడా లక్షలు సంపాదిస్తుండు. హైదరాబాద్ మాదాపూర్లో 2 వీలర్ మీద టిఫిన్లు అమ్మేటోడు కూడా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండు. నీకు ఇదే ఉద్యోగం చేస్తే వస్తుందా? సో నేను చెప్పే పాయింట్ ఇది నేను చెప్పే పాయింట్. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక 0 పొజిషన్ నుండి వచ్చిన వాళ్ళే. ఉద్యోగం చేస్తే నీ ఎర్నింగ్ ఇంత అని నువ్వు ఫిక్స్ అయ్యి దానికోసం పనిచేయడమే కదా, పనిచేయడమే. సో నేను అందుకని ఏం చెప్తా అంటే, నీ జాతకంలో యోగం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్ళి డబ్బులు సంపాదించడానికి ఖచ్చితంగా నీకు అవకాశం ఉంది. సో నువ్వు అది వ్యాపారం, నువ్వు బజ్జీల బండి పెట్టుకున్నా, కూరగాయల షాప్ పెట్టుకున్నా, ఏది చేసుకున్నా ఇవాళ చాలా రకాలు బ్రెయిన్తో సంపాదించాలి. నేను అనేది ఏంటంటే కష్టపడితే పైసలు వస్తాయనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు, బ్రెయిన్తో సంపాదించాలి. సో అందుకని నేను చెప్పే చాలామంది, నాకు ఏకలవ్య శిష్యులు చాలామంది ఉంటారు, నేను మీ మోటివేట్ చేస్తుంటారు, మీరు ఉద్యోగాలు చేయకండి, మీరు ఇట్లా డబ్బులు సంపాదించండి అంటే. చాలామంది ఏకలవ్య శిష్యులు ఉంటారు, చాలామంది నాకు తెలియకుండా కూడా డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎన్నో రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సో చాలామంది ఉంటారు. సో నేనైతే అదే నమ్ముతా. సో ఓవరాల్గా తీసుకుంటే నా ఫుడ్ అంతే, నెలకు ఒక 2 పెగ్గులు వేసుకొని లైఫ్ లీడ్ చేసుకుంటాం. నాకు బాగా కిక్ ఇచ్చేది షాపింగ్. విదేశాల్లో అది కూడా విదేశాల్లో మళ్ళీ ఇక్కడ కూడా ఏంది, ఇప్పుడు లండన్ పోయినా అనుకోండి, బీస్టర్ విలేజ్ వెళ్తా, అంటే షాపింగ్ ఏరియా అది. లేదు దుబాయ్ వెళ్ళినా, దుబాయ్ మాల్కి పోతా. అట్లా ఎక్కడ ఉంటే ఆ విలేజ్లోకి పోతా. ప్యారిస్ పోతే అక్కడ పోయి ఏం చేస్తా అంటే, హ్యాండ్ బ్యాగులు, లేడీస్ హ్యాండ్ బ్యాగులు అవి కొంటా. కొని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయం ఉన్న అమ్మాయిలకు తలా ఒక బ్యాగ్ ఇచ్చేస్తా, ఉత్తగి దాంట్లో 1,000 రూపాయలు పెట్టి ఇచ్చేస్తా, మీ లైఫ్ టర్న్ అవుతుంది అని ఇచ్చేస్తా. అట్లా అంటే లేదంటే నాకు ఇక్కడ హైదరాబాద్లో కొద్దిగా బోర్ కొట్టింది, కార్ తీరా అని చెప్తా, ఇన్నర్ బట్ ఇంకో నెక్స్ట్ మాలో ఇంకేదో మాల్కు పోయి నాకు అవసరం ఉన్నా లేకున్నా 2 చెప్పుల జతలు 2 పర్ఫ్యూమ్లు కొని తెచ్చిపెట్టుకుంటా.
ఓహో, ఇక్కడ కూడా చేస్తారు, ఇక్కడ కూడా చేస్తా, ఇక్కడ కూడా చేస్తా, ఓకే ఓకే ఓకే, ఇక్కడ కూడా చేస్తా. ఇక్కడ కాకపోతే కొద్దిగా చూసుకొని చేస్తాం, ఇక్కడ కొన్ని ప్రాంతాలల్లో చూసుకొని చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి పోతే ఇది ఏం రచ్చలేదు, ఇక మనం పోగానే వాడు పెడుతూనే ఉంటాడు ఇక కెమెరా, అలా ఎంటర్ కాగానే వాడు కెమెరా పెడుతూనే ఉంటాడు. ఇక్కడికి పోయినా మీకు పబ్బులకు పోతేనే ప్రైవసీ లేదు, ఇంకా పబ్బులకు పోతేనే ప్రైవసీ లేదు. మన ఓపెనింగ్ పబ్బుకు పోయినా పెడుతూనే ఉంటాడు వాడు కెమెరా, అంతే కదా. ఇక ఏం చేస్తాం, నేను వచ్చిందే ఒక పబ్ ఓపెనింగ్, ఇంకేం చేస్తాం. ఆ పెద్ద పబ్ హైదరాబాద్లో మొన్ననే ఓపెన్ అయింది, సరే తీసుకో. ఇంకా నాకు అంటే అలవాటు అయిపోయింది. అంటే ఏ స్టేజ్కి వచ్చినామంటే పబ్లో కూర్చొని కెమెరాలు చూస్తున్నారా, కెమెరాలు ఎవరైనా పెట్టిర్రా అనే స్టేజ్ దాటిపోయినాం. కానీ పోయిందే కాసేపు రిలాక్స్ అవ్వడానికి అంటే నేను బోను కదా, నేను పోయేదే నెలకు. అది కూడా ఇప్పుడు ఎవరో ఆస్ట్రేలియా నుండి వచ్చిండు అంటే బాగా, ఇప్పుడు మీలాంటి ఎగ్జాంపుల్, మీరు అమెరికాలో ఉన్నారు, మీకు నాకు సన్నిహితం ఉంది, మీరు ఏమంటారు, రండి గురూజీ మీతో వచ్చినప్పుడు పబ్లో కూర్చున్నాము, నాకు తెలుగు బ్యాండ్ అంటే ఇష్టం, బాలీవుడ్ బ్యాండ్ అంటే ఇష్టం, సో దాన్ని ఎంజాయ్ చేయాలి కదా, నేను కూడా మనిషినే కదా, ఎంజాయ్ చేయాలి. ఉత్తగా ఏం కూర్చుంటా, వాడు మనం చూసి ఓనర్ వచ్చి సార్ మీకోసం చేయించిన అదేదో దాని ఏదో పేరు ఉంటుంది సార్, అది మొత్తం ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క వేసి ఒక పెగ్గేస్తారు, దాని పేరు గుర్తు రావట్లేదు నాకు, దానికి ఒక పెగ్గు పేరుంది, అది తెచ్చి ముందర పెడతారు, వేడి నీళ్ళతోని ఇలాచీ దాల్చిన చెక్క లవంగాలు వేసి తయారు చేస్తారు, అది పెడతాడు. ఓకే, బా నా పేరు వస్తలేదు, అది పెడతాడు. పెట్టంగా నా పెగ్గు తాగుకుంటూ ఆ సంగీతం అది ఎక్స్ప్లెయిన్ చూసుకుంటూ, ఈ లోపు ఎవడో సందులకించి వచ్చి వాడేదో వేణుస్వామిని కొత్తగా దొరకబట్టినట్టు బిల్డప్ ఇచ్చి సెల్ ఫోన్ తీసుకుంటే, మన ఇట్లనే ఒకసారి తబలా రస్లో పోయి కూర్చున్నప్పుడు తెలుగు బ్యాండ్ జరుగుతుంది ఏదో, ఆ బ్యాండ్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్న సాంగ్ వాడు దొంగతనంగా తీసేందుకు ప్రయత్నం చేస్తే ఈ టారా బాబు అన్న ఎదురుగా నిలబడి మంచిగా తీసుకొని చేతిలో గ్లాస్ తీసుకోరా బాబు తీసుకో, ఎందుకు నీకు కష్టం, పెట్టుకోపో, ఎవరికి ఇస్తే వచ్చుకోపో, ఎవరికి ఇస్తే వచ్చుకోపో, ఇట్లా అట్లా పట్టుకున్నా. సో ఏం చేస్తాం, ఇంకా ఇప్పుడు అనుభవించాలంటే కొన్ని వదులుకోవాలి. ఇంకా అందుకని లెట్ దెమ్ ఎంజాయ్ అనుకున్నారు. సరే, చివరిగా చాలామంది అడిగేది ఏంటంటే వేణుస్వామి రీచ్ అవ్వడం చాలా కష్టం, చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పించుకోవాలంటే. నాకు చాలామంది కాల్ చేసి మీకు వేణుస్వామి పరిచయం కదా, ఒకసారి చెప్పండి వెళ్తాం అని చెప్తుంటారు. ఏంటి మీ దగ్గరికి రావాలంటే ఎలా అప్రోచ్? ఏం లేదు, ఇక్కడ ఏమైపోయిందంటే జనాలకు మీడియాలో వచ్చినటువంటి వివరాలను చూసుకొని, వీడియోలను చూసుకొని వేణుస్వామి కాస్ట్లీ అనుకుంటారు, రెండోది వేణుస్వామి అందుబాటులో ఉండడు అనుకుంటారు. సో నేను సామాన్యులకు అందుబాటులో ఉంటా, డబ్బు లేని వాడికి ఫ్రీగా జాతకాలు చెప్తా, ప్రతిరోజు కనీసం 1 నుండి 2 ఫ్రీగా జాతకాలు చెప్తా, డబ్బులు తీసుకోను. సో నేను ఇంతకు ముందు పెంచిన, బట్ ఇప్పుడు ప్రజెంట్ నా అపాయింట్మెంట్కు నేను తీసుకునేటువంటి డబ్బులు 6,000 రూపాయలు, ద లీస్ట్ ప్రైజ్. తెలుగు రాష్ట్రాలలో వేణుస్వామి తీసుకునే అమౌంట్ చాలా తక్కువ. మిగతా ఆస్ట్రాలజర్స్ 16,000, 30,000, 40,000 తీసుకుంటారు. వేణుస్వామి 6,000 తీసుకుంటాడు జాతకానికి, ఒక జాతకానికి 6,000 తీసుకుంటారు. సో నాకు సంబంధించినటువంటి ఒక నెంబర్ ఉంటుంది, 9866944200 అనే ఒకే ఒక నెంబర్ ఉంటుంది. సో నా దగ్గర చాలామంది మా దగ్గర నిన్ననే ఒక అతను చెప్తున్నాడు, నేను మెసేజ్ పెట్టగానే గూగుల్లో నేను వేణుస్వామి నెంబర్ ఎంక్వైరీ చేయగానే నాకు మెసేజ్ వచ్చింది వేరే దగ్గర నుండి, నేను అపాయింట్మెంట్ ఇస్తాం మీకు, మా దగ్గరికి రండి అని చెప్పి, క్రాస్ ప్రమోషన్ అవుతుంది అని చెప్పి. అందుకని ఏం చెప్తున్నా అంటే, నాకు సంబంధించి అపాయింట్మెంట్ దూరడానికి ఉన్నటువంటిది ఇద్దరు, ఒక అమ్మాయి స్నేహ, ఒక అబ్బాయి సంపత్. అపాయింట్మెంట్ చూసేది వీళ్ళిద్దరే, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు మేనేజర్లు, వాళ్ళు నా వేరే పనులు చేస్తారు. బట్ నా దగ్గర అఫీషియల్గా ఇద్దరే ఉన్నారు, నాది ఒకటే నెంబరు. వేరే వాళ్ళ నమ్మకండి, మోసపోకండి. సామాన్యులకు కూడా నేను అపాయింట్మెంట్ ఇస్తాను, సామాన్యులను కూడా చూస్తాను. క్యూ ఉంటుందా, ఎక్కువ టైం అట్లా ఏముండదు. ఇంకా అది కామన్ వెయిటింగ్ కదా, ఒక 1 అవర్ అనేది వెయిటింగ్ కంపల్సరీ. 1 అవర్ అయితే కంపల్సరీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేసును బట్టి ఉంటుంది. ఇప్పుడు లోపల, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నిన్న వచ్చిన ఒక క్లయింట్ మెసేజ్ పెట్టిండు, గురూజీ 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నా. లోపల పరిస్థితి ఏంటి అంటే, అమ్మాయికి యాంగ్జైటీ డిజార్డర్, పెళ్ళి అయ్యింది, చాలా పెద్ద ఫ్యామిలీ తెలంగాణలో. అమ్మాయి నేను అబ్బాయితో ఉండా అంటుంది పెళ్ళైన నెలకే. కారణం ఏంటి అంటే, అమ్మాయికి ఏ కంప్లైంట్ లేవు, అమ్మాయికి ఉన్న ప్రాబ్లం యాంగ్జైటీ డిజార్డర్. సో నేను ఉండా అంటుంది, పానిక్ అవుతుంది. తేలదు కదా. రెండోది ఏమంటుంది అంటే, మొన్న 1 వీక్ బ్యాక్ నేను టాబ్లెట్లు మింగినా అని చెప్పేసి ప్రచారం చేసింది. చేసే వరకు ప్యానిక్ అవుతాడు కదా మగడు, ఏమన్నా అయితే మొత్తం ఫ్యామిలీ దెబ్బతింటది కదా. సో వచ్చి నన్ను అడిగారు ఏం చేయాలి, నేను జాతకాలు చూసి, జాతకాలు కలవలే, మీకు ఎవరు చెప్పారు అని అడిగిన. అంటే పలానా పంతులు చెప్పిండు, వాళ్ళకి సాక్ష్యం చూపించిన, చూడండి మీరే చూసుకోండి, కలిసిందా కలవలేదు. నేను ఏం చేస్తా అంటే, నేను సాక్ష్యాలు చూపిస్తాను. అంటే వేణుస్వామి సొల్లు పురాణాలు చెప్పి మాట్లాడే పద్ధతి ఉండదు. డైరెక్ట్ అది ఓపెన్ చేసి, బుక్ ఓపెన్ చేసి, వాళ్ళకు వాళ్ళ నక్షత్రం వేసి ఇట్లా చూపించి అక్కడ కింద పనికి రాదు అని రాసి ఉంటుంది క్లియర్గా. ఈ పనికి రాదు అని మీరే చదువుకోండి. రాదు, ఓకే, మరి ఎట్లా కలిసి వచ్చింది, మీ ఇద్దరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు అంటే, ఇట్లా మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఎందుకు జరిగిందో చెప్తా. చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేసుకోవాలి, కలిసే అవకాశం ఉంటే కంటిన్యూ చేయండి,
లేదు అంటే అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం బెటర్, విడిపోండి. విడిపోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తా విడిపోండి అంటే, మగవాళ్లకు ఆడవాళ్ళకు తేడా ఏంది అంటే, మగవాడు 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు కూడా పెళ్లి చేసుకోవచ్చు. కారణం ఏంది అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే పెళ్ళి అవుతుంది. సో నేను ఈ మధ్యన ఒక వీడియో చూసిన, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన. నీ వయసు ఎంత అని అడుగుతుంది ఒక అమ్మాయి, ఒక ముసలోని అడిగితే 10 మిలియన్ అంటాడు. ఓకే, వయసుతో పని అయితే అప్పుడు. సో ఆ అమ్మాయి అడిగింది ఏంది, వయసు అడిగింది. వీడేమో వయసు చెప్పాడు, 10 మిలియన్ అంటాడు. ఓకే గోయిడ్ అంటది. అట్లా మగవాడికి డబ్బులు ఉంటే చాలు. కానీ ఆడవాళ్లకు అందమే కావాలి. ఆడవాళ్లకు ఫస్ట్ మ్యారేజ్ సపోజ్ డివోర్స్ అయింది, ఒక 25 ఏళ్ళకి అయింది అనుకుందాం. ఈ డివోర్స్ ప్రాసెస్లో ఈ అమ్మాయి 10 ఇయర్స్ తీసుకుందంటే 35 ఏళ్ళకి ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే ఏజ్ పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ చాలా ధర్మాలు మారుతాయి. సో నేనేమంటా అంటే ఇన్ని ఆలోచించుకోకండి, మీరు టేక్ డిసిషన్ ఎర్లీ. ఎందుకంటే మీరు గ్యాప్ ఉండి తన్నుకొని మీరిద్దరూ లీగల్గా పోయి పెంట పెట్టుకునే దానికంటే మ్యూచువల్ పోతే సంవత్సరంలో ఖతమైపోతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు, అబ్బాయి బతుకుతాడు, నీ బతుకు నువ్వు బతుకుతావు. నీకు ప్రపంచంలో ఈరోజు గా ఇంట్లో ఏమవుతుంది, ఈ ఇంట్లో ఏమవుతుంది అని ఎంతమంది విమర్శించినా ప్రతి కొంపలో సమస్యలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే గురువింద గింజలాగా ప్రతి ఒక్కరి ముడి కింద సమస్యలు ఉన్నాయి. సో మీరు ఫీల్ కాకండి, లీవ్ ఇట్, వదిలేయండి. అంతేగాని మళ్ళీ మీ పని మీరు చేసుకోండి. అంటే మిమ్మల్ని విమర్శించేవాడు శుద్ధపూసాను కాదు, ఇక్కడ వాని ఇంట్లో మీకంటే ఎక్కువ దరిద్రమైన పెంట్ ఉంది. సో మీరు వాడిని పట్టించుకోకండి. మీరు డివోర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి మీరు బాధపడకండి. సో మీ పని మీరు చేసుకోండి. సో నేను అమ్మాయిలకి ఎందుకు మాట్లాడతా అంటే, మీ ఏజ్ అయిపోతుంటే ప్రకృతి పరంగా మీలో ఉండేటువంటి మార్పుల పరంగా మీకు డిమాండ్ తగ్గుతుంది. కరెక్ట్. మీరు అందంగా ఉంటే, మీరు ఫిజిక్ మెయింటైన్ చేస్తే, మీరు బాగుంటే డబ్బులు ఉన్నోళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. అంటే ఒక మగవాడి అంతిమ లక్ష్యం అందమైన అమ్మాయి, ఆడవారి అంతిమ లక్ష్యం డబ్బున్న మగవాడు. సో ఇది కామన్, ఇది ప్రకృతి ధర్మం ఇది. సో దీన్ని మగవాడు హ్యాండిల్ చేయాలి, ఆడవాళ్ళు హ్యాండిల్ చేయాలి. అందుకని టైం తీసుకొని అది ఏదో సెటిల్ చేసుకోండి. సో ఆ సందర్భంలో నిన్న వచ్చి ఆ అమ్మాయికి లోపల కూర్చొని అబ్బాయి ఏడుస్తున్నాడు, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు, నేను ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టి వీళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వకుండా ధైర్యం చెప్పకుండా నేను బయటకి ఎట్లా పంపించాలి? సో బయట ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కేసు ఎక్కువ టైం తీసుకుంటా. నేను నా కేసు 1 అవర్ తీసుకున్నా, నెక్స్ట్ కేసు 10 నిమిషాలు అయిపోవచ్చు, 5 నిమిషాలు అయిపోవచ్చు. సో అప్పుడు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. సో కొంతమంది వెయిట్ చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈయనకి ఇంత సీన్ ఉందా అంటే మన గురించి తెలియని వాళ్ళు అనుకుంటారు కదా. వచ్చి నేను పెద్ద తోపును, నేను విఐపిని, నాకు ఎట్లా అపాయింట్మెంట్ ఇవ్వవు, నేను వచ్చి కూర్చొని గంట సేపు వెయిట్ చేయాలన్నా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నెలకు అట్లా ఒక 10-15 మంది వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళకు నేను ఒకటే అను, వాళ్ళకి యోగం లేదు, వాళ్ళకి యోగం లేదు, వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ జాతకం ప్రకారము నా నుండి సేవ్ అయ్యే యోగం లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక దానికి నేనేం చేస్తాను? ఓకే, చివరిగా 2 ఇష్యూస్ క్లోజ్ చేద్దాం సార్, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు గంజాయి డ్రగ్స్ ఎవరు అవునన్నా కాదన్నా పైకి మాట్లాడుకోకపోయినా ప్రభుత్వ పాఠశాల వరకు వెళ్ళిపోయినాయి. విపరీతంగా గంజాయి డ్రగ్స్ ఫ్లో అవుతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏంటి దానికి కూడా జాతకానికి రిలేటెడ్ ఉంటుంది? సూపర్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు నా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు నిన్న ఒక సెలబ్రిటీ వచ్చిండు. సెలబ్రిటీ అంటే ఈజ్ నాట్ సెలబ్రిటీ, ఈజ్ వన్ పొలిటీషియను. బాగా డబ్బు ఉంటుంది, 1000 కోట్లకు ఉంటాడు. 1000 కోట్లకు ఉన్నటువంటి యజమాని ఏం కోరుకుంటాడు? తన కొడుకు తన వారసుడిగా నిలబడాలని కోరుకుంటాడు. వీడి పరిస్థితి ఏంటి అంటే వీడు గంజాయికి అలవాటయ్యాడు. వీడు చదువుకోవట్లేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామంటే వంశ భ్రష్టుత్వం అంటాం. సో నేను చూడగానే ఏం చెప్పినా అంటే, జాతకం చూడగానే మీ అబ్బాయికి వంశ భ్రష్టుత్వం ఉంది, ఏ రకంగా కూడా వీడు మిమ్మల్ని సాటిస్ఫై చేయలేడు. ఎలా చేయలేడు అంటే సెటిల్మెంట్ పరంగా, అంటే కెరియర్ లేదు వీనికి, సెటిల్మెంట్ లేదు, మ్యారేజ్ లేదు, చిల్డ్రన్ లేరు. ఇప్పుడు లేనిది నేను లేదు అని చెప్పడము అవతలోడు హార్ష్ అనుకుంటే ఎట్లా, భయపెట్టడం అనుకుంటే ఎట్లా? దీన్ని భయపెట్టడం కాదు కదా. అప్పుడు వాడు అవతలోడు ఓపెన్ అయ్యాడు, మీరు చెప్పేది 100% నిజం, మావాడు గంజాయికి అలవాటు అయ్యాడు, మావాడు ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మావాడు పొద్దున్న లేస్తే దోస్తుల పేరు వేసుకొని బయట తిరుగుతున్నాడు, అసలు మావాడు నేను పని చెప్తే చేస్తలేడు, నా వ్యాపారం చూసుకోమంటే చూస్తలేడు, నా కండిషన్ ఏంది? ఇది వాడు మాట్లాడిన మాట, ఆయన యజమాని. నిజమే కదా నేను మాట్లాడింది. సో ఇప్పుడు దీనికి ఒక పూజ ఉంటుంది, ధూమావతి అని ఒక పూజ ఉంటుంది. ఆ ధూమావతి అనే పూజ కారణం ఏంది అంటే, ధూమావతి అంటే చెడు అలవాట్లను దూరం చేసేటువంటి ఒక దేవత దశమహావిద్యల్లో. ఆ పూజ చేస్తాం. సో ఆ పూజ చేయడం ద్వారా అతనికి ఉన్నటువంటి అలవాట్లు మారుతాయి అని శాస్త్రం చెప్పింది. సో ఇక్కడ పూజ చేయగానే మారుతాయా అంటే, పూజ చేసిన తర్వాత అతనిలో మార్పు ఎలా వస్తుంది అంటే, ప్రేమ ద్వారా, అయ్యో మా అమ్మ బాధపడుతుందే, అయ్యో మా తండ్రి బాధపడుతుండే,
సో సామాజికంగా నా వాల్యూ పోతుంది, నేను ఇంత పెద్ద రిచ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక మనిషినే అనేటువంటి బాధ నుండి అతను ఆ మార్పు అనేది సాగుతుంది. ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్ హీరోలు కొడుకులు చాలా లగ్జరీగా బతుకుతారు అనుకుంటారు. యాక్చువల్గా ఈ డ్రగ్స్కి అలవాటు అవ్వడానికి జాతకం ఒక కారణమైతే సామాజిక పరమైన అంశం ఏంటి అంటే ఆ లెజెండరీనెస్ను దాన్ని ముందుకు తీసుకోలేకపోవడం వల్ల సమస్యలు. స్ట్రెస్ ఉంటుంది, తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది, భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది. ఒక మినిస్టర్ కొడుకు మినిస్టర్ ఏమనుకుంటాడు అంటే మినిస్టర్ కొడుకును మినిస్టర్ చేయాలనుకుంటాడు, ఒక హీరో కొడుకును హీరోనే చేయాలనుకుంటాడు హీరో. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే 100% ఇక్కడ 100లో ఉన్నటువంటి హీరో కొడుకు 100 నుండి స్టార్ట్ చేయకుండా 101 నుండి స్టార్ట్ చేయాలి. సో వీటి 0 నుండి స్టార్ట్ చేసే వర్కౌట్ కాదు. సో ఆ తండ్రి యొక్క పేరును నిలబెట్టలేక ఈ కొడుకు సఫర్ అవుతూ ఉంటాడు. అవును, స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ఆ స్ట్రెస్ అన్నారు కదా, దాన్ని ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మీకు పేరు తీసుకొని చెప్తున్నా, నేను చాలా పేరు తీసుకొని చెప్తున్నా. యష్ అని ఒక హీరో ఉన్నాడు. అవును, అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా, తెలుగు వాళ్ళు అయితే మాట్లాడేవాడిని కాదు. పేరు తీసుకొని చెప్తున్నా. మీరు నమ్మరు, ఇవాళ ఆయన కండిషన్ ఏంది తెలుసా? ఈజ్ అండర్ డిప్రెషన్. ఎందుకు అంటే ఆయన చేసిన 2 సినిమాలు ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడు ఎంతసేపు KGF 10 వరకు తీసుకోలేడు కదా, ఎక్కడో దగ్గర సబ్జెక్ట్ మార్చాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆయన సబ్జెక్టును హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అంటే ఆయన మళ్ళీ ఇంకో KGFని తీయలేకపోతున్నాడు. అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ జనాల్లో ఉంది. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, ఆగమ్య గోచరం పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది ఆయనకు, పిచ్చెక్కిపోతుంది. నేను అనేది ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ని హ్యాండిల్ చేయడం కూడా రిస్కే, క్యారీ చేయడం కూడా కష్టమే. సో అట్లా వంశము అట్లా అంత పెద్ద హీరోలే క్యారీ చేయలేకపోతున్నారు. అట్లాంటిది వాళ్ళ కొడుకులు ఎట్లా క్యారీ చేస్తారు? తండ్రి లెగసీని కంటిన్యూ చేయాలంటే వీళ్ళతో ఏమవుతుంది? సో వీళ్ళ జాతకంలో ఆ యోగం ఉండాలి. ఓకే, సో అంటే ఈ గంజాయి డ్రగ్స్ లాంటివి తీసుకోవడం మానిపించడం కూడా త్రూ పూజలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే నీ విలువ నీకు తెలియజేయాలి. ఇప్పుడు ఏమీ లేని వాడు డ్యామేజ్ అయితే నథింగ్ అండి. 1000 కోట్లు డ్యామేజ్ అయితే వాడి మీద బతికే 1000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే కూర్చోబెట్టి, అరే నాన్న, మీ నాన్న ఇంత గొప్పోడు, కౌన్సిలింగ్ ఇస్తూ జాతకంలో ఉండేటువంటి వీడు ఎందుకు ఇట్లా తయారైండు, వీడు ఎందుకు ఇలాంటి అలవాట్లు నేర్చుకున్నాడు అనే దాన్ని హ్యాండిల్ చేస్తూ, దీనికి ఆంజనేయ స్వామి కి ఒక పూజ ఉంటుంది, స్పెషల్ పూజ, చాలా స్పెషల్ పూజ. ఆ పూజ చేస్తాం. మళ్ళీ నేను మళ్ళీ దక్షిణాచారంకి వచ్చి అంటే ఇక్కడ సమస్యను బట్టి నేను వామాచారమా దక్షిణాచారమా నేను డిసైడ్ చేస్తాను. నేను 2 చేస్తా. సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా ఒక పూజ ఉంటుంది. ఆ పూజ 2 రోజుల పాటు చేయాల్సి వస్తుంది. అదొక ప్రాసెస్. ధూమావతి అనే పూజ ఉంటుంది, ధూమావతి చేస్తాం. సో అట్లా చేసి అతన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీరు డ్రగ్స్ దగ్గరనే ఆగిపోయారు. ఎక్స్ట్రీమ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. అంటే కొన్ని డిస్కషన్కు మనం మాట్లాడుకోలేం, కానీ చాలా వరకు సఫర్ అవుతున్నది ఏంటి అంటే అందుబాటులోకి డబ్బున్న వాళ్ళకి అందుబాటులోకి చాలా ఈజీగా వస్తాయి. గంజాయి అనేది డబ్బు లేని దగ్గర ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. సో అది పెద్ద విషయం. నేను మంచిగా చెప్పారు మీరు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా పెద్ద సెలబ్రిటీ ఒక అమ్మాయి 1000 కోట్లకు ఉంటుంది తెలంగాణలో. 1000 కోట్లకు ఉంటుంది. ఒక ప్రముఖ హీరో కాబోయే వైఫ్ అనుకోండి, లవ్వర్ అనుకోండి, వాట్ ఎవర్, నా క్లయింట్ కంటే మీలాగానే క్లోజ్. అంటే ఆమెకి ఏం సమస్య వచ్చినా నేను కౌన్సిలింగ్ ఇస్తా, మాట్లాడతా, 24 hours అవైలబుల్ ఉంటా. తను మొన్న ఇంట్లో ఉండి సినిమా చూస్తా అనుకొని ఇంట్లో OTT పెట్టుకొని ఎవరో ఫ్రెండ్ పాప్కార్న్ బాక్స్ ఒకటి ఇచ్చిండు, పాప్కార్న్ డబ్బా ఇస్తే ఆ పాప్కార్న్ బాక్స్ ఓపెన్ చేస్తా. అలవాటు కదా. ఇప్పుడు మీరు కొంతమంది మందు తాగేటప్పుడు అడ్డగోలుగా ఫుడ్ తింటారు, కొంతమంది సినిమా చూసేటప్పుడు తింటూ ఉంటారు. ఈ అమ్మాయి ఆ సినిమా చూసుకుంటూ తినేసింది. తిన్న తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అమ్మాయికి. బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి టెన్షన్ స్టార్ట్ అయ్యి నేను చచ్చిపోతా అనే ఫీలింగ్ వచ్చింది అమ్మాయి. అర్ధరాత్రి 2 o'clock ఫోన్ చేసింది. గురూజీ, నేను ఇక బతకను ఎక్కువసేపు, నేను చచ్చిపోతా. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఏమైందని వీడియో కాల్ చేసిన. ఏమైంది అంటే ఏం లేదు, నాకేం అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఏం తిన్నావని అడిగిన. నేను అంటే ఏం లేదు, నేను వాస్తవంగా ఈ పాప్కార్న్ తప్ప నేను ఏం తినలేదు, ఫోటో పెట్టు అన్న. ఫోటో పెట్టంగానే గూగుల్ చేస్తే అది బ్యాంకాక్ నుండి తెచ్చిన వీడి పాప్కార్న్. గంజాయిలా
ఫ్లవర్ వీడ్ అని ఏదో అంటారు, పూల ద్వారా అది డైరెక్ట్ చేస్తారట. ఆ పాప్కార్న్ను డైరెక్ట్ ఆ చెట్టు నుండి రాలిన దానికి పాప్కార్న్ చేస్తారు. దగ్గరది ఇంత డబ్బా తిన్నది. ఆ పిల్ల కంట్రోల్ అవుతలేదు, ఇక బ్రీతింగ్ అయిపోతుంది. సో ఈ లోపల ఏం చేస్తాం, నేను ఎంత చెప్పినా ఆ పిల్ల అంటే కంట్రోల్ కోల్పోతుంది, అంటే ఏమంటారు కోమాలకు పోయినట్టుగా అన్కాన్షియస్ అవుతుంది. ఇంకా ఈ లోపు తన ఫ్రెండ్కు నేను ఫోన్ చేసి అర్జెంట్ ఇట్లా పరిస్థితి అంటే ఇమ్మీడియట్గా అబ్బాయి ఊరికి, ఈలోపు మళ్ళీ పాప హీరో ఊరికి వచ్చి ఇంకా ఆ సేవలు చేసి రాత్రంతా కూర్చొని అమ్మాయి కాలు రుద్దుతూ అది చేసి ఇది చేసి పొద్దున నైట్ 2 o'clock వెళ్తే మార్నింగ్ 7 o'clock ఆ అమ్మాయి నిద్రలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 7 o'clock లేచింది. లేచిన తర్వాత రిలాక్స్ అయింది. అంటే ప్రాణం పోతే అంతే కదా, అడుగు చెప్పేవాడు ఇవ్వాలి కదా, చెప్పాలి కదా. అంటే ఎంత ఘోరం అయిపోయింది అంటే ఇది కూడా నమ్మలేని స్థితికి వచ్చినాం మనం. పాప్కార్న్ స్థాయికి మనం, ఇది ఎక్కడిది మన దగ్గర కాదు, ఇది బ్యాంకాక్ నుండి తెచ్చాడు. బ్యాంకాక్లో పాప్కార్న్లో కూడా వీడు ఉంటుంది, ఎందుకంటే బ్యాంకాక్లో అఫీషియలీ లీగల్ వీడ్ అనేది. సో అంత ఘోరం నేను అనేది, అంటే ఇంత యాక్సెసిబిలిటీ ఉంది. ఇప్పుడు యూరప్ పోతున్నాం, ఆమ్స్టర్డామ్ పోయేది మనం చూడడానికి. ఆమ్స్టర్డామ్ పోతే కంట్రోలింగ్ పవర్ లేనివాడు, ఎవరికి కంట్రోలింగ్ పవర్ ఉండదు అంటే కుజుడు గురువు బుధుడు నీచంలో ఉండే వాళ్లకు కంట్రోలింగ్ పవర్ ఉండదు, వాళ్ళు తొందరగా వ్యసనాలకు బానిసలు అవుతారు. సో శుక్రుడు నీచంలో ఉండేవాళ్ళు వ్యసనాలకు బానిసలు అవుతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆమ్స్టర్డామ్ పోయినప్పుడు ఆమ్స్టర్డామ్లో లీగల్ డ్రగ్స్ రోడ్డు మీదనే, మీకు యూ నేమ్ ఇట్, లాస్ట్కు స్నేక్ బైట్ కూడా లీగల్. సో అప్పుడు ఏమవుతుంది, టెంప్ట్ అవుతుండు. ఆ గ్రూప్లో 10 మందిలో ఏ ఒక్కడు డ్రగ్స్ తీసుకునేవాడు ఉన్నా అందరినీ టెంప్ట్ చేస్తాడు. సో టెంప్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పిస్తాడు. ఒక్కసారి అలవాటైన తర్వాత వాడిని తీసుకొస్తారు. సో ఇదంతా ఒక సిస్టమ్. ఆ జాతకంలో వీక్ ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. సో వాళ్ళకు మనం మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు పూజలు చేసి ఆ వ్యక్తిగతమైన ఫ్యామిలీకి అర్థమవుతుంది ఆ కష్టాలు. వాళ్ళు ఎంత కష్టపడతారంటే ఇన్ని వేల కోట్లు 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళ నెక్స్ట్ తరం అనేది నిలబడకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత డిజాస్టర్ అవుతుంది. జనాలు ఏం చెప్పుకుంటారు, వీడు పనికిరానుడు అయ్యిండు అని. అది హీరో అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం తీసుకుని, అంటే ఏదైనా నేను అనేది ఏంటంటే ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే పేరు ఉంటుందో, ఎక్కడైతే పలుకుబడి ఉంటుందో అక్కడ సమస్యలు ఎక్కువగా ఉంటాయి న్యాచురల్గా. సో వాళ్ళు మన దగ్గరికి ఎక్కువ వస్తారు. సో ఈ ప్రచారం వల్ల ఏం జరిగింది అంటే మీరే వెళ్ళండి అని జనాలకు చెప్పినట్టు అయిపోయింది. అందువల్ల వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉండే వైడ్ రేంజ్ ఆఫ్ సమస్యల వల్ల మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి రెమెడీస్ కూడా పెద్ద రెమెడీస్ ఉంటాయి. ఉదాహరణ, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నాసిక్ పోదాము, ఒక పూజ చేపిద్దామన్నా. ఉదాహరణ, ఇప్పుడు నాసిక్లో ఒక నారాయణ నాగబలి అని పూజ ఉంటుంది, 3 రోజులు చేస్తారు. అది గంగా గోదావరి అహల్య అనేటువంటి దేవుడి శ్మశానంలో చేస్తారు ఆ పూజ. ఇప్పుడు ఉదాహరణ మామూలు పూజ అది 7,500 అవుతుంది. మామూలు పూజ 7,500లలో వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు, వాళ్ళే పూజ సామాగ్రి ఇస్తారు. సపోజ్ నేను ఒక 1000 కోట్లు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోయి ఆ పూజ చేయించిన, 7,500 చేయాలా? ఓన్లీ ఇక్కడ నుండి తీసుకొని పోయే చార్టర్డ్కే 15 లక్షలు అవుతుంది. నేను ఇక్కడ నుండి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రైవేట్ జెట్లో వాళ్ళని తీసుకొని నేను నాసిక్ వెళ్తా, నాసిక్లో దిగుతాము, బై రోడ్ వెళ్తాము. ఆడు ఉన్నదే ఒకటే 3 స్టార్ హోటల్, ఆ 3 స్టార్ బుక్ చేసుకోవాలి. ప్లస్ ఆ 3 స్టార్ ఆ పూజ చేసిన 3 రోజులు ఆ గ్రామ పొలిమేర దాటి బయటికి రావద్దు, అది రూల్ అది. సో అదే ఊర్లో ఉండాలి. సో ఈ పూజ చేయాలి, అది వ్యక్తిగతంగా ఇండివిజువల్గా చేయాలి. మళ్ళీ దానికి పంతులు సపరేట్గా ఉండాలి, అంటే వీళ్ళకి ఒక్కళ్ళకే చేయాలి, జనాలు చూడకుండా ఉండాలి, సెలబ్రిటీలు వీళ్ళు, అంటే ఖచ్చితంగా పూజ చేయాలంటే. సో 7,500లలో జరిగే పూజ ఒక విఐపికి చేస్తే 30 లక్షలు అవుతుంది. మీకు అర్థమైందా? ఓకే 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 టు ప్రొటెక్ట్ దేర్ ప్రైవసీ అండ్ ఓకే. ఇప్పుడు కామాఖ్య పోతున్నాం, పోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, పెద్ద పెద్ద హీరోలు కూడా ఫస్ట్ క్లాస్ వేసుకొని పోతారు. ప్రభాసు రాజు మామూలుగా వేరే వాళ్ళతో ట్రావెల్ చేయడం. ఇంకా ఇవాళ పొద్దున ఆయన మొరాకో పోతే ప్రైవేట్ జెట్లో పోయిండు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మొరాకో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇప్పుడు స్పెషల్ సపరేట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఓపెన్ చేశారు. మొరాకో పోయిండు. ఆయన ఇటలీకి పోయినా ప్రైవేట్ జెట్లో పోతాడు. ఇప్పుడు మరి అదే ఫస్ట్ క్లాస్లో పోతే 10 లక్షలు అయిపోతుంది. మరి ఆయనకు ఇప్పుడు కామాఖ్య పోతున్నాం, ఒక విఐపిని తీసుకుపోతున్నా, ఒక పొలిటీషియన్ తీసుకుపోతున్నా, ఎవరినో. కామాఖ్య పోయినప్పుడు హైదరాబాద్ నుండి ప్రైవేట్ జెట్, కామాఖ్య నుండి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో ఆడ మనకు 2 days వెయిటింగ్ ఛార్జెస్. సో ఎంత లేదన్నా కామాఖ్యకు పోయి వస్తుంది నాకు తెలిసి ఒక 30 లక్షలు అవుతుంది ప్రైవేట్ జెట్, 7 సీటర్ 8 సీటర్. సో నేనైతే చెప్పా కదా,
నేను చెప్పా కదా నువ్వు ప్రైవేట్ జెట్ పెట్టినా కానీ నేను ఇండిగోలో వస్తారా బాబు నాకు 14,000 అయిపోతుంది అని చెప్తా. కానీ ఆయన ఏమంటాడు, నా కోసం మీరు వస్తారు కదా గురువు గారు, నా ఫ్లైట్లో రండి అని ఆయన అంటాడు. ప్రైవేట్ జెట్లో పోయినప్పుడు దీనికే 30 లక్షలు అయింది. కామాఖ్యల పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి, ఎందుకంటే పంతులు సౌత్ ఇండియన్ అంటే ఎక్కువ తీసుకుంటారు. సో అక్కడ పూజకు 10 లక్షలు వేసుకోండి అంటే నేను అనేది మామూలు పూజ 2 లక్షలు అయితే ఈయన వస్తే 10 లక్షలు అవుతుంది, ఎందుకంటే పంచడానికి ఎక్కువ అయిపోతుంది. సో అక్కడ అందరూ మామూలు రూమ్లో 1000 రూపాయల రూమ్ ఉంటే నేను రాడిసం బ్లూలో పెట్టాలి, రాడిసం బ్లూలో ఇవాళ 50,000 ఉంది రూము. సో పెరిగిందా లేదా బడ్జెట్? సో ఇక మీరు లక్షలు తీసుకుంటారట అంటే నేను తీసుకోనాయా? ఓకే, వేణుస్వామి 10 లక్షలు 20 లక్షల పూజకి తీసుకుంటారనేది దీనికోసం. మరి ఇదే కదా ఇప్పుడు ఇదే కదా జరిగేది. మీ ఛార్జ్ ఏముంటుందో వాళ్ళని బట్టి నా ఛార్జ్ ఏముంటుంది? నేను రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు, మీ దగ్గర నేను ఏం తీసుకుంటా? మీరు ఎవరైనా పంపించారు నేను ఏం తీసుకుంటా? మీరు ఎవరైనా పంపించే వేణుస్వామి గారు నేను క్లయింట్ని పంపిస్తాను అంటే నేను ఫ్రీగానే చెప్తా. సో నేను అనే పాయింట్ ఏంటంటే డబ్బును సంపాదించడం ఒక ఎత్తు, డబ్బుకు ఆశపడడం ఒక ఎత్తు, బట్ డబ్బును రిజెక్ట్ చేసేవాడు తోపు. నేను అది ఓకే. సో నేను డబ్బును రిజెక్ట్ చేస్తా. అంటే నేను రిలేషన్ కంటే కూడా డబ్బుకు వాల్యూ ఇయ్యను, రిలేషన్కి వాల్యూ ఎక్కువ ఇస్తా. సో నాకు రిలేషన్ కావాలి. ఓకే. సో ఆ వ్యక్తితో నాకు రిలేషన్ కావాలి. సో నేను ఆ వ్యక్తికి అందుబాటులో ఉండాలి. సో నాకు అది అందువల్ల ఇక్కడ డబ్బు అనేటువంటి ప్రయారిటీ వచ్చింది. ఇప్పుడు సెలబ్రిటీని కాపాడాలి అంటే ఏమైపోతుందంటే వేణుస్వామి దగ్గరికి పోతే పబ్లిసిటీ అయితే మేము అంటే ఆ పబ్లిసిటీ కావు అని చెప్పడానికి నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు కూడా ప్రైవసీ కోరుకుంటారు. చాలా మంది వస్తుంటారు, కొంతమంది మీరు బయటకు వీడియోస్ వస్తుంటాయి. నా దగ్గరికి 100 మంది వస్తే వాళ్ళు అడిగితే పెట్టుమంటే పెడతా. అంటే వేణుస్వామి దగ్గరికి వస్తే ప్రొటెక్షన్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఎవడో మన మీద బ్లాక్ మ్యాజిక్ చేస్తుండు, లేదా మనకు నరదిష్టి ఉంది, సో మనం దాని నుండి కాపాడుకోవాలి అంటే వేణుస్వామి లాంటి తంత్ర మార్గకుడు మన దగ్గర ఉన్నాడు అంటే మన శత్రువులు భయపడతారు అనే విధంగా వాళ్ళే మా పెట్టుకోండి మీ సోషల్ మీడియాలా అని అడుగుతూ పెట్టుకున్నాం తప్ప మనం వాంటెడ్లీ పబ్లిసిటీ చేసుకోవాలి, వాళ్ళ ద్వారా మనం రూపాయి సంపాదించుకోవాలి అనే ఆలోచనలో మనం లేము. నిన్న ఎవరో ప్రగతి గురించి మాట్లాడారు. ప్రగతి నేను పూజ చేయడం వల్లనే బాగుపడి, ప్రగతి దగ్గర నేను సింగిల్ ఎన్పి తీసుకోలే, ఒక్కడుకు పూజ చేసిన, ఫ్రీగా చేసిన, ఒక్క రూపాయి తీసుకోలే. అట్లా చాలా మందికి చేస్తా. నాకు ఉండే రిలేషన్ బట్టి పెద్ద పొలిటీషియన్లకు కూడా ఫ్రీగా పూజ చేస్తా. సో నేను పిఆర్ అంటే వాళ్ళతో రిలేషన్ కోరుకుంటా. దానివల్ల ఇప్పుడు నేను అందరి వీడియోలు బయట పెట్టలే కదా, పెట్టలేదు కదా. ఇప్పుడు నేను చాలాసార్లు ఫీల్ అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొన్న ఒక అమ్మాయి వచ్చింది, మన శాంబాల అని ఒక సినిమా వచ్చింది, శంబాల. దాంట్లో అర్చన అయ్యర్ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి సినిమా చేయాలి అంటే నేను పూజ చేసిన. ఆ అమ్మాయి వీడియో తీసుకోలే, నేను అవాయిడ్ చేసిన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది వస్తారు, తీసుకోను. ఇప్పుడు వారం కింద ఫామ్ హౌస్లో ఒక సెలబ్రిటీతో పూజ చేయించిన, అవాయిడ్ చేసిన. నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఆ బియాండ్ దట్ నేను దాటిపోయినా. అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే అసలు నేను వాళ్ళ దగ్గర ఉంటేనే కదా వీడియోలు తీసుకునేది. నేను ఆ ఫోటోలు తీసుకునే సందర్భంలో వెళ్ళిపోతున్నా. ఓకే, నేను వెళ్ళిపోతున్నా. ఏం చేస్తున్నా అంటే అవాయిడ్ చేస్తున్నా. నాగేశ్వరరావు గారట ఇంటికి చుట్టాలు వస్తే అన్నం తినేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తినేటప్పుడు చుట్టాలందరూ ఎక్కువ అన్నం పెడతారని ఈయన అవాయిడ్ చేసేదట, వెళ్ళిపోయేదట, బయట తిరగడానికి పోయేదట అన్నం తినే టైంకు. అట్లా నేను ఏం చేస్తున్నా అంటే ఆశీర్వచనం టైంకు అక్షతలు వేసి మా వాళ్ళు ఎవరైనా ఫోటోలు సెలబ్రిటీస్ ఫోటో దిగుతారు కదా, ఆ టైంకి నేను జంప్ అవుతున్నా అక్కడ నుండి. ఓకే, నేను వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే నేను ఫోటోలే తీసుకుంటలేను ఇక వాళ్ళతోని. అంటే ఆ స్టేజ్ దాటిపోయింది. ఇక నాకు ఫోటోలు వద్దురా బాబు, ఎందుకంటే ఈ ఫోటోలు పెట్టుకొని నేను నా గ్రూప్లో ఎవడో పోస్ట్ చేసి వేణుస్వామి దగ్గరికి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు, ఇదంతా ఎందుకు నాకు పెంట. నేను ఇంకా పబ్లిసిటీ చేయదలుచుకోలేదు. నాకు వేరే వీడియోలు నా ఆడు పూజ చేయించుకుంటూ నేను ఎవ్వరి గురించి చెప్పదలుచుకోలేదు. సో ఐ వాంట్ ప్రైవసీ. నేను ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన క్లయింట్ల ప్రైవసీకి ప్రాధాన్యత ఇవ్వాలి అని డిసైడ్ అయినా. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చినా కూడా చెప్పట్లేదు. నేను ఎక్కడ కూడా పేర్లు తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ ముఖ్యం కదా. సో అందుకని నేను ఇప్పటి నుండి ఏం చేస్తున్నా అంటే నా దగ్గరకు వచ్చే ఏ క్లయింట్కి సంబంధించింది కూడా నేను ఇన్ఫర్మేషన్, అందుకని నేను ఏం చేస్తున్నా, నార్మల్ పీపుల్ అపాయింట్మెంట్స్ వేరే, సెలబ్రిటీ పీపుల్ అపాయింట్మెంట్స్ వేరే. ఓకే, మ్యాచ్ చేయం ఎక్కడ. ఇప్పుడు ఉదాహరణ ఏమైంది, రాత్రి పతిపాటి పుల్లారావు గారు ఫోన్ చేశారు కలుద్దామని. సో ఫుల్ జనాలు ఉన్నారు, జనాలు ఉంటే నేను రాకండి మీ దగ్గరికి నేను వస్తా. ఫోన్ చేశారు, ఎక్కడ కోహినూర్ హోటల్ 11 గంటలకు. డ్రైవర్లు అందరూ వెళ్ళిపోయారు, నేనే డ్రైవ్ చేసుకుంటూ పోయినా. సో నైట్ అప్పుడే పెట్టుకుంటా పోయినా, 3 గంటల వరకు కూర్చున్నాం పొద్దున. కూర్చొని వచ్చేసినాం, మాట్లాడాల్సింది మాట్లాడినాం, వచ్చేసినాం. సో అక్కడ ఎవరో వచ్చారు, వీఐపీలు వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా పెద్ద వీఐపీలు వచ్చారు, వాళ్ళతో కూర్చున్నాము, 2 మినిస్టర్లు ఉండే డిస్కషన్ అయ్యింది, వచ్చేసినాం. సో నైట్ పెట్టుకుంటాం ఇవన్నీ. 10-9 తర్వాత ఏంటంటే కూర్చొని మాట్లాడి జాతకం డిస్కషన్. ఇక అక్కడ ఏమవుతుంది, జాతకం డిస్కషన్ వస్తుంది, పొలిటికల్ డిస్కషన్ వస్తుంది, వాళ్ళ హెల్త్ ఏంది, వీళ్ళ హెల్త్ ఏంది, ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ దగ్గర మాట్లాడతాం. ఈ బౌండరీస్లో మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే రేపు అది జరిగిన తర్వాత
వీళ్ళ నమ్మకం ఎక్కువ ఉంటుంది నాకు. కరెక్ట్, అర్థమైంది. సో వేణుస్వామి చెప్పిండు నాకు, ఎప్పుడో చెప్పాడు. సో వాళ్ళకి చెప్పలేదు వేణుస్వామి, కానీ నాకు చెప్పిండు. ఈ డిస్కషన్ దీనివల్ల నాకు మౌత్ పబ్లిసిటీ పెరిగి ఏమవుతుందంటే సమాజంలో ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేసినా లేదా వేణుస్వామి సబ్జెక్ట్ వేరు, ఆయన సబ్జెక్ట్ వేరు, ఆయన బిలీవ్ చేయొచ్చు అనేటువంటి నమ్మకం ఇట్లాంటి డిస్కషన్ వల్ల ఆర్గానిక్ ఏర్పడుతుంది. సరే, భార్యల్ని భర్తలు చంపడం అనేది చాలా అనాదిగా చూస్తున్నాం. బట్ ఇప్పుడు భర్తల్ని భార్యలు చంపడం అనేది చూస్తుంది. ఏంటి దీనికి మీ అబ్జర్వేషన్ ఏంటిది? ఎందుకోసం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి జాతకపరమైనటువంటి అంశం. అంటే ఇక్కడ మీరు చంపడం అనేది మీరు చూస్తున్నారు, నా దృష్టిలో చంపడం కాదు, జైలుకు పోవడం. సో జైలుకు పోవడానికి మీకు అర్థం చేసుకోండి, ఒక అమ్మాయి జైలుకు పోవడానికి అబ్బాయి జైలుకు పోవడానికి చాలా తేడా ఉంది. అబ్బాయిలు జైలుకు పోవడానికి ఎకనామికల్ అఫెన్స్ అవ్వచ్చు, క్రిమినల్ మైండ్ అవ్వచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు, చాలా చాలా ఉంటాయి. కానీ ఒక అమ్మాయి జైలుకు పోవడానికి ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. మీకు అర్థమైంది కదా? అంటే ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్, అంటే ఒక వ్యక్తిని దాడి చేయడం వల్ల మాత్రమే ఆమె జైలుకు పోతుంది. సో వేరే అవకాశం ఆమెకు లేదు. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఆ జైలుకు పోవడం అనేది దానికి కారాగార దోషం అంటాం. సో ఆ కారాగార దోషం ఎవరికైతే ఉందో, ఎట్ ది సేమ్ టైం దాన్ని మనం వంశభ్రష్టుత్వం అంటాం. అంటే వంశానికి చెడ్డ పేరు వస్తుంది కదా అమ్మాయి వల్ల. సో వంశభ్రష్టుత్వము అండ్ కారాగార దోషం వల్ల ఆ అమ్మాయి జైలుకు పోతుంది. ఆ జైలుకు పోవడం కోసం జరిగేటువంటి తంతు ఈ మర్డర్, అంటే భర్తను చంపడం అనేటువంటి క్రియ. సో ఇక్కడ ఎట్లాగైతే మనం కాంట్రవర్షియల్ డెత్ అని ఒక పదం ఉంటుంది, దాన్ని శని చండాల యోగం అంటాం. ఎవరి జాతకంలోనైతే రాహువు శని కలిసి ఉంటారో వాళ్లకు కాంట్రవర్షియల్ డెత్ ఉంటుంది. అంటే వాళ్ళు రోడ్డు యాక్సిడెంట్లో కానీ, లేకపోతే ఇప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ల ద్వారా కానీ, లేదా ఒక బాంబ్ బ్లాస్ట్లో కానీ, ఒక హెలికాప్టర్ క్రాష్లో కానీ, ఒక విమాన ప్రమాదంలో కానీ అలా మరణించేవారు, ఒక వ్యక్తి చేతిలో కానీ మరణించే వాళ్ళ జాతకంలో శని రాహు కలిసి ఉంటారు. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని మనం కాంట్రవర్షియల్ డెత్ అని చెప్పొచ్చు. సో ఆ డెత్కు కారణం కాబట్టి అలా జరిగింది. ఇది జాతకపరమైనటువంటి విశ్లేషణ. అది కాకుండా వ్యక్తిగతమైన విశ్లేషణ ఏంటి అంటే, స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేకపోవడం ఒకటి, రెండవది లిక్కర్ టేకింగ్ ఒకటి. ఎవరైతే మందు తాగుతారో ఆ మందు తాగినప్పుడు వాళ్ళు మొత్తం మర్చిపోవాలి అంటే ఉచ్చ నీచాలు మర్చిపోవాలి అంటే లిక్కర్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. లేదు ఇంకొద్దిగా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఇంకా ఉచ్చ నీచాలు మర్చిపోతారు. సో అప్పుడు చేసేటువంటి పనులు ఇవన్నీ. సో మళ్ళీ దానికి ఇప్పుడు మన వంశభ్రష్టుతం అనేటువంటిదే కారణం. సో ఇక్కడ వాళ్ళ జాతకము, వాళ్ళ మానసికమైనటువంటి ప్రవృత్తిని రెచ్చగొట్టడానికి ఉపయోగించేటువంటి డ్రగ్స్, అది మందవ్వచ్చు, వీడవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో వాటి ద్వారా చేయడానికి ధైర్యాన్ని పొంది ఈ పని చేస్తారు వాళ్ళు, ఈ మర్డర్ అనేది చేస్తారు. సో ఇది సహజం, ఇది జనరల్గా ఇవి ఎప్పుడూ ఉన్నాయో ఇవన్నీ. ఇప్పుడు ఏమన్నా తీసుకొచ్చి భార్యతో నాకు ఏమైనా ప్రమాదం ఉందా అని మీ దగ్గర చెక్ చేయించుకోవాలి. భార్య దీని మీద కూడా కాంట్రవర్సీ. నేను మొన్న నా January 1 మీకు పంపించిన వీడియోలలో మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ సంవత్సరం ఆడవాళ్ల చేతిలో చనిపోయే మగవాళ్ళ సంఖ్య ఎక్కువ అని చెప్పిన నేను. దీని మీద కూడా కాంట్రవర్సీ. తప్పే ఉంది, జరుగుతున్నాయి కదా. సో నేను అనే పాయింట్ ఏంటంటే, ఇవి ఇవాళ జరుగుతున్నాయని నేను చెప్పాను, ఇవి ఎప్పుడూ జరిగేదే. కానీ మీడియా అటెన్షన్ పెరగడం వల్ల, సోషల్ మీడియా పెరగడం వల్ల మనకు రీచ్ అవుతుంది, రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ అనేది 1990 నుండి చాలాసార్లు సర్జికల్ స్ట్రైక్స్ అయినాయి. బట్ ఇవాళ ప్రతిసారి సర్జికల్ స్ట్రైక్ అయిన ప్రతిసారి మనకు ఎందుకు తెలుస్తుంది అంటే, మీడియా ఎక్కువ పెరిగిపోయింది. సో అందుకని మనకు యాక్సెస్ పెరిగింది, అంతే తప్ప ఈ ఇన్సిడెంట్లు ఎప్పుడు ఉన్నాయే, ఇవి ఎక్కడనో ఒకటి జరుగుతుంది, ఆ జరిగిన దాన్ని హడావిడి చేస్తారు అంతే తప్ప అది పెద్ద విషయం, అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అది కూడా జాతకం, ప్రతిదీ జాతకమే సార్, ఏదైనా భగవంతుడు. సో మా భార్యతో నాకు ప్రమాదం ఉందా లేదా వాళ్ళ జాతకం తీసుకొచ్చి మీ దగ్గర చూపించుకుంటే భర్తలు సేఫ్గా ఉంటారు అంటే అంత వైడ్గా జరగట్లేదు కదా, అవసరం ఏముంది, బాగానే అవుతున్నాయి. అదే చెప్తున్నా, బాగానే అంటే మీరు అన్నట్టుగా పదుల్లో అనేది పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడు మగవాళ్ళ చేతిలో చనిపోయే సంఖ్య కంటే ఆడవాళ్ళ చేతిలో చనిపోయే సంఖ్య అసలు నామరూపం ఉంటుంది. అంటే ఇక్కడ 100s ఉంటాయి, ఇక్కడ 1s ఉంటుంది. సో అది అసలు తప్పు పట్టేదే కాదు. అది ఇంకొకటి ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ లేకపోవడం, అంటే స్ట్రెస్ను బ్యాలెన్స్, స్ట్రెస్సే అండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆడవాళ్ళు ఒకప్పుడు వంటింటికి పరిమితం అయ్యేవాళ్ళు, వాళ్ళు కుటుంబాన్ని అంటే ఆదుకునేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, పిల్లలు మెయింటైన్. ఇప్పుడు ఏమైపోయింది సార్, ఇప్పుడు పక్కింటి ఆమె కారు కొనుక్కుంది, ఈమె కారు కొనుక్కోవాలి. పక్కింటి ఆమె బ్యాగ్ కొనుక్కుంది,
ప్రాడా బ్యాగ్ కొనుక్కుంది, ఈమె ఎల్వి బ్యాగ్ కొనుక్కోవాలి, ఆమె మంచి చెప్పులు కొనుక్కుంది, ఈమె ఇంకా మంచి చెప్పులు కొనుక్కోవాలి. సో వాళ్ళ పిల్లగాడు లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివితే వీళ్ళ పిల్లగాడు ఐఐటి కాలేజ్ చదవాలి. సో ఇవన్నీ కాంపిటీషన్లు పెరిగిపోయి భర్త మీద ప్రెషరు, వాళ్ళ మీద ప్రెషర్, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, సమాజంలో వాళ్ళు బయటికి వెళ్ళాలి, పొద్దున 9 to 5 జాబ్ చేసుకోవాలి, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇంట్లో మొగని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంత స్ట్రెస్ భరించాలి అంటే ఏడ భరిస్తారు? అంటే మేనేజ్ చేయలేకపోతున్నారు. మగవాడికేమో ఇది బాధ్యత, మగవాడికి బాధ్యత అంటే సచ్చి చెడు నువ్వు చేయాల్సిందే అని సమాజం చెప్తుంది. కానీ ఆడవాళ్ళు అట్లా కాదు కదా, ఆడవాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు. సో వాళ్ళు వాంటెడ్లీ తీసుకుంటున్నటువంటి స్ట్రెస్ ఇది ఏంటంటే మనం సమాజంలో బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని తీసుకునే స్ట్రెస్లో భాగంగా దాన్ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కడనో ఒక దగ్గర ఉదాహరణ తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోరు, లేదు భర్త అనేవాడు భార్యను సరిగ్గా చూసుకోడు. భర్తకి ఏముంటుంది సార్, పెళ్లిగా అనంత వరకు, లవ్లో ఉన్నంత వరకు నువ్వేనా ప్రాణం అంటాడు, పొద్దున్న లేస్తే అమ్మాయితో తిరుగుతాడు. పెళ్ళైన తర్వాత వాడి చావు వాడుకుంటుంది, ఈ కుటుంబాన్ని ఎట్లా, పుట్టబోయే పిల్లలు ఎట్లా, ఇదంతా లొల్లు ఉంటుంది వానికి. ఈ అమ్మాయి ఏం కోరుకుంటుంది వాడి నుండి అంటే నా భర్త నన్ను పట్టించుకుంటలేడు అనుకుంటుంది. ఈ సందర్భంలో ఎవడో ఒకడు వచ్చి దువ్వేవాడు ఉంటాడు, ప్రేమగా మాట్లాడి 4 మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడో పెట్టి కలిపి చేయితో తినిపించే వరకల్లా ఇదే ప్రేమ అనుకునేటువంటి పరిస్థితులలో అక్కడ బెండ్ అవుతారు. సో ఇక్కడ దొరకంది అక్కడ దొరికింది అని బెండ్ అవుతారు. కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడు అంటే నా భార్యను ఎట్లా చూసుకోవాలి, నా భార్యను మంచి కార్లు తిప్పాలి, నా పిల్లల్ని మంచి కార్లు తిప్పాలి, కాలేజీ చదివించాలి అని వీడేమో ఫైనాన్షియల్గా కష్టపడుతుండు. సో ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, వాస్తవంగా వీడు కుటుంబం కోసం కష్టపడుతుండు, ఆ కష్టంలో భాగంగా కుటుంబం భార్య మీద చేయాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ మర్చిపోవడం వల్ల వేరే వాడు చేసిన కాన్సన్ట్రేషన్ వల్ల ఇక్కడ భార్య వాడికి అట్రాక్ట్ అవుతుంది. అట్లనే అమ్మాయిలు కూడా అంతే, తల్లిదండ్రి సరిగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల వేరే అబ్బాయి ప్రేమలో పడి అది ప్రేమ అనుకొని వాడు ట్రాప్ చేస్తాడు, అది ప్రేమ అనుకొని వాడి ప్రేమలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇది ఒక భాగం. దీంట్లో మళ్ళీ వంశభ్రష్టుత్వమో లేకపోతే ప్రేమ వివాహమో లేకపోతే కుజుడు నీచంలో ఉండడమో శుక్రుడు నీచంలో ఉండడమో ఇది ప్రాబ్లం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాట్లాడాం, చాలా విషయాలు మాట్లాడాం. బట్ ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. కంప్లీట్ చేద్దాం మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో, ఇంకోటి చేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వేణుస్వామితో స్పెషల్ పాడ్కాస్ట్. రెగ్యులర్ విషయాలు కాకుండా ఆస్ట్రాలజీని మిగతా రంగాలకు కూడా, మిగతా సెక్షన్స్లో కూడా ఆస్ట్రాలజీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఒక మనిషి జీవితంలో ఆస్ట్రాలజీ ఎంత ముడిపడి ఉంది అనేది చాలా డీటెయిల్డ్గా వేణుస్వామితో ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేసాం.